హాయ్ వెల్కమ్ మై పార్ట్నర్. సారీ ఫర్ ద డిస్టర్బ్స్. సో కొద్దిగా ఇక్కడ డిస్టర్బ్ ఉందని చెప్పేసి అన్మ్యూట్ చేయలేదు. సో వెల్కమ్ ఎవరిబడి, అందరికీ నమస్తే. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. సో వెల్కమ్ పార్ట్నర్స్, వెల్కమ్. సో నేను ఎందుకంటే వీడియో కూడా ప్లే చేయాలి. యా, గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఆల్, వెల్కమ్. ఎస్ 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 మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఆల్ ఎవరిబడి. సో కొద్దిగా ఎందుకంటే నేను క్రౌడ్ ప్లేస్ లో ఉన్నట్లా వీడియో కూడా స్టార్ట్ చేయలేకపోయాను, లేకపోతే వీడియో స్టార్ట్ చేసేవాడిని ఇప్పటిదాకా. జస్ట్ మీటింగ్ ఆన్ చేశాను, బస్ నడుస్తూ వచ్చాను ఇప్పుడే ఇప్పటిదాకా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఆల్. సో ఈరోజు మరి మనకి మండే, మంచి రోజు. అంటే ఈరోజు ఓటింగ్ ఇండియాలో ఉన్న వాళ్ళైతే అందరూ ఓటింగ్ అయితే ఉపయోగించుకున్నారని నేనైతే అనుకుంటాను. ఈవెన్ దేనికి వేయాలా దేనికి వేయద్దు అనేది మీ ఓట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ అయిపోయింది, దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. బట్ ఏంటంటే ఇట్స్ గ్రేట్ డే అనుకోవాలా. ఎందుకంటే అందరికీ అంటే ప్రజాపాలన కనుక ఇది అందరూ ఉపయోగించుకోవాల్సి అనమాట. అట్లీస్ట్ ఓటింగ్ వేయాలి, ఆ ఓటింగ్ ని వృధా చేయకూడదు. మేము ఉన్నాం ఇక్కడ బయట ఉన్నాం కనుక సో మేము మరి ఓటు వేయలేకపోతున్నాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి జై, అంతే అంతే కదా, అలా అనమాట. సో అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఉపయోగించుకోవాలి. ఈవెన్ మా ఇంట్లో కూడా ఓటు ఉపయోగించుకున్నారు ప్రతి ఒక్కరు. సో వీఆర్ వెయిటింగ్. ఎంత 4 నెలలు సార్ తెలిసిన చెప్పాలి మరి. సార్లు లేనంటున్నారు. ఎప్పుడు మరి రిజల్ట్, ఈ యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు? జూన్ 4వ తారీఖు సార్. జూన్ 6న? 4 సార్, 4గా? ఇది అంటే ఎంపీ ఇప్పుడు ఇక్కడ ఇది కూడా మన దాని ఏమంటారు, ప్రధానమంత్రి కూడా అప్పుడే, ఇప్పుడు ఇది కూడా అప్పుడేనా? ఒకేస్తారండి రాజేష్ గారు. రెండు ఒకేనా? గ్రేట్. ఓకే ఓకే ఓకే. సో వెయిటింగ్ ఫర్ 4వ తారీఖు అంటే ఈరోజు మరి 13 అంటే ఇది 17/4, ఒక 21 days మనము వీఆర్ వెయిటింగ్ అనమాట. ఓకే, నో ప్రాబ్లం. సో మనకు 21 days అంటే మనకు 2 రోజులు 3 రోజులకు అయిపోతుంది. ఎందుకంటే మనం ఎవ్రీడే మీటింగ్ వస్తాం కనుక మనకు రోజు ఎప్పుడు గడిచిందని కూడా తెలియదు. సో నిజంగా నిన్న నుంచి వెళ్ళి ఇప్పటి వరకు రోజు ఎంత ఈజీగా గడిచిపోయింది అనేది కూడా తెలియదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తెల్లారుతుంది పొద్దుతుంది, ఏమంటారు సార్, అంతేనా? యా, సో నో ప్రాబ్లం. అందరైతే మరి ఓటు ఉపయోగించుకున్నారని అనుకుంటాను. ఇక మరి ఇంకొక 5-10 నిమిషాల్లో మనం మరి 5-10 నిమిషాల్లో మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుద్ది. సో మనం 92 సారీ డియర్, మ్యూట్ అయ్యింది కదా. ఒక 5-10 minutes మనము మరి ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. నేను పట్టించి తొందరగా అందరూ రెడీ అవ్వండి. సో అందరు రెడీ అవ్వాలంటే మరి వచ్చిన వాళ్ళే వస్తున్నారు, మరి వింటున్నారో లేదో తెలీదు. బట్ మేమైతే ఫాలో అవుతున్నాం. సో ప్రతిరోజు అప్డేట్ లేకున్నా కూడా మరి మన వ్యాలెట్ అయితే మరి చూసుకుంటున్నారు కదా. మీ యొక్క వ్యాలెట్లో నిన్న మాట్లాడుకున్నాం మనం ఆ విషయాన్ని. అట్లీస్ట్ మన వ్యాలెట్కి రావాల్సిన అమౌంట్ వస్తుందా లేదా, దాన్ని బయటకు తీయలేము, కానీ వస్తుందా లేదా అనేది మాత్రం మరి చూసుకోండి. సో అనుకోకుండా ఏంటంటే ఇక్కడ ఒకటి స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా, మీరు స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది కొంతమంది. బట్ ఏంటంటే మనకి అది బినా అప్డేట్, అంటే వితౌట్ ఏదో మరి అక్కడ ఒకటైతే ఓపెన్ అవుతుంది. బట్ అది మనకు తెలిసి మీ అందరికీ నేను డైరెక్ట్గా ఇక్కడ మీరు అడగకున్నా కూడా నేను చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ చూడండి, మేబీ ఇది అఫీషియల్ కాదు అని నాకైతే అనిపిస్తుంది.
చూడండి ఇక్కడ parliament.com అని ఈ టైప్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్ట్ రావాలి. బట్ డైరెక్ట్ రావట్లేదు. బట్ ఇక్కడ సెర్చ్ చేస్తే కనుక సో మన వెబ్సైట్ ఎప్పుడు కానీ ఇట్లా రాదు. మన వెబ్సైట్ ఎప్పుడు కానీ ఇలా రాదు. ఓకేనా? సో ఎవరు వర్రీ అవ్వద్దు. సో వీళ్ళు ఏదో చూడండి ఇక్కడ చూస్తే అన్లిమిటెడ్ న్యూ ఆపర్చునిటీస్, మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్, ఈజీ అప్రోచబిలిటీ, బిగ్ రివార్డ్ విత్ వివిఐపి ఎంటర్టైన్మెంట్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఆర్ క్విక్ రిటర్న్స్ గ్యారంటెడ్, న్యూ ప్రొడక్ట్ అండ్ సర్వీస్, then tours, international brand, door to door delivery, new business concept to earn instantly అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. స్టే కనెక్టెడ్ బికాస్ వి వన్ సీ యూ సక్సెస్. సో ఈ విధంగా మనకి ఎప్పుడు రాదు. ఇక్కడ చూస్తే కూడా పవర్డ్ బై పార్లమెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిస్కవర్ అని కూడా రాదు. అదొకటి. తర్వాత ఇక్కడ మనకు ఏమిచ్చాడు ఇక్కడ హట్టన్, బ్రెంట్వుడ్, ఎస్ఎక్స్, ఇంగ్లాండ్, CN13 1AB యునైటెడ్ కింగ్డమ్. ఇది కూడా మనది కాదు. ఫర్ మోర్ క్వైరీస్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us at contact@parliament.com. ఇది ఏ మాత్రం కూడా ఇందులో ఏ ఒక్కటి కూడా ఇఫ్ యూ రెడీ టు జాయిన్ పోస్ట్ ఆన్ యువర్ సోషల్ దిస్ ఇమేజ్ విత్ హ్యాష్ట్యాగ్ parliament అండ్ సెట్ పార్లమెంట్ సంథింగ్ ఇచ్చారు కదా. సో ఇందులో ఏ ఒక్కటి కూడా మరి మనకు సంబంధించిందని చెప్పి అయితే నాకైతే అనిపించట్లేదు. సో ఎటువంటి మీ అందరికీ గ్రూపులో షేర్ అయింది కనుక మీరు డౌట్ పడతారన్న ఉద్దేశంతో నేను మీరు ఎవరు అడగకున్నా కూడా నేను ఇక్కడ మీ అందరికీ చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఈ విషయం కూడా చాలా మంది చూడలేరు, నాకు తెలుసు ఆ విషయం. బట్ అయినా కూడా చూసిన వాళ్ళని చెప్తున్నాను నేను. వై బికాజ్ అనవసరంగా మనము మన వాళ్ళకి మళ్ళీ ఏమంటాం కదా, ఏదో లేపి ఏమంటాం దాన్ని ఆశ. బట్ అత్తే మంచిదే కాదు నేను అనట్లేదు. బట్ ఏంటంటే మనము సిస్టమ్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రాకుండా మనం మన వాళ్ళకి ఆశలు రేపడం అనేది కరెక్ట్ కాదు అని డైరెక్ట్ నేనే మీకు ఇక్కడ ఓపెన్ చేసి డైరెక్ట్ చెప్తున్నా అనమాట. సో మనది ఇలా రావాల లెక్క ప్రకారం ఏంటంటే పార్లమెంట్ అక్కడ లాగిన్ అని కొట్టగానే ఈ కింద రావాలా. ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేదు చూడండి ఇక్కడ. సో మరి పార్లమెంట్ వెబ్సైట్ వాళ్ళు అలా ఇవ్వరు. సో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అందజేస్తారు 100%. ఓకే. సో ఎవరు ఏదో ఒకటి అక్కడ మరి అలా అలా చాలా అవ్వకుండా ఏమవుతుందంటే అలా పేర్లతో మనం వెబ్సైట్ ను కొనొచ్చు సార్, తయారు చేయొచ్చు. మన పేరు మీద కూడా ఒకటి ఇలా తయారు చేసి ఇలా చేయొచ్చు. సో అందుకని చెప్పేసి ప్లీజ్ అవేర్ దిస్. ఓకేనా? సో మీ టీంకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వస్తుంది అని చెప్పి చెప్పకూడదు. ఓకేనా? సో ఓకే. సో మీ పార్ట్నర్స్ మీ అందరికీ మరి నేనే మరి ఎందుకంటే అడక్క ముందే క్లారిటీ ఇచ్చాను. ఎందుకంటే ఈవెన్ అది నేను కూడా పూర్తిగా చదవకుండా గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. దెన్ దాన్ని పూర్తిగా చదివిన తర్వాత వీఆర్ గోయింగ్ టు డిలీట్ అంటే దాన్ని డిలీట్ చేశాను. ओके. तो एक यहाँ पे हिंदी से भी हमारा नॉर्थ साइड से भी हमारा लीडर लोग आ रहे हैं. वेरी गुड, वेलकम सर, ध्रुव सर एंड हमारा शेर सिंह सर. सो जो कुछ भी है जो पार्लियामेंट में जो ओपन हो रहा है बोल के कुछ शेयरिंग हुए थे parliament.com ओपन हो रहा है बोल के, बट वो ऐसा लग रहा है कि वो हमारा वेबसाइट है बोल के ऐसा नहीं लग रहा है. तो दैट्स व्हाई वी आर शेयरिंग ऑन दैट फर्स्ट वन. तो ఎందుకంటే हम लोग को ऐसा लगा कि वो हमारा ऑफिशियल वेबसाइट नहीं है बोल के ऐसा लगा. तो इसके लिए हमारा टीम को पहले ही हम लोग इन्फॉर्मेशन किया. तो आप लोग अगर बाय मिस्टेकली सबको शेयर करेगा ऐसा ऐसा हमारा ओपन हो रहा है, हमारा आ रहा है बोल के, देन हमारा पार्लियामेंट लोग फिर सोचेगा कि कभी ओपन होगा, फिर देन वो लोग पूछते रहेगा. तो फिर हम लोग हमारा जॉब नहीं रहेगा. इसके लिए तो मैं यहाँ पे हम लोग को शेयर किया था. तो आज 2-3 लोग ఓకే. సో థ్యాంక్ యూ సార్. ఇక తెలుగులో మాట్లాడతాను. ఈ రోజు ఇద్దరు ముగ్గురు నాకు కూడా మరి మెసేజ్ పెట్టడం జరిగింది, సార్ ఇది ఇలా వస్తుంది మరి దీని సంగతి ఏంటి అని. సో నేను అక్కడ ఏం చెప్పలేను. బట్ ఏంటంటే ఆఫీసులో ఈరోజు నేను టూ బిజీ. సో పూర్తిగా నేను అది ఎప్పుడైతే చదివానో, ఎందుకంటే అక్కడ రాసింది ఉంది ఏంటి అది చదవాలి. చదివిన తర్వాత దాన్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు.
బట్ అది ఒకవేళ నిజమైనా కూడా నాకైతే నిజం అనిపించట్లేదు అనమాట. ఎగ్జాంపుల్, ఒకవేళ నిజంగానే మన సిస్టమ్ ఇచ్చింది అనుకోండి, అయినా కూడా నాకు నిజం అనిపించట్లేదు. ఎందుకంటే అందులో అది పూర్తిగా చదివిన తర్వాత మనం ఇంతకుముందు చూసినట్టుగా మనకు ఏదైతే ఇస్తానన్నదో అలాంటివి ఒక పాయింట్ కూడా అందులో లేదు, ఈవెన్ 0 పాయింట్ కూడా అందులో లేదు. సో హౌ వి విల్ దాన్ని మనం ఎలా బిలీవ్ చేయొచ్చు, అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. మేబీ ఒకవేళ అది నిజమైనా కూడా ఎస్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్. అయితే డోర్ డెలివరీ కూడా ఇచ్చింది సార్ అందులో. రేపు డోర్ అందుకే డెలివరీ ప్రోడక్ట్ డోర్ డెలివరీ ఉంది. అవును సార్, నేను అవును. అనుకున్నాను అది మనది కాదు కావచ్చు, అది వేరేది ఉంది అన్నట్టు. బట్ ఏమో ఒకసారి మీటింగ్లో మీరే అడగక ముందే మా డౌట్ అందరిది క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. డోర్ డెలివరీ ఉంది. ఇన్స్టాంట్ మనీ అని ఎప్పుడు సిస్టమ్ చెప్పలేదు సార్. ఇన్స్టాంట్ మనీ అని ఎప్పుడైనా చెప్పిందా? లేదు. అది కొన్ని ప్రోడక్ట్స్ అంటూ ఉంది. ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఏం లేవు. మనకు సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అంతే, వేరే ఇలాంటి. అయితే పర్లువైన్ అని వచ్చే వరకు మన వాళ్ళకి అక్కడ కనిపించింది కావచ్చు, అట్లా perlwine.com అనే వరకు ఉంటాయి కదా సార్ వేరే వేరే అవంటి. మనం అలాంటివి నమ్మొద్దు. థ్యాంక్ యూ నాకు ముందే మీరు ఇన్ఫార్మ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, సో డోంట్ వరీ. సో ఒక 2 to 3 minutes మీరు ఫ్రీ కదా మేడం, మేము ఇన్వైట్ చేస్తాను. కంటిన్యూ సార్, నేను రెడీ. ఎప్పుడైనా మీరు కంప్లీట్ అయిన తర్వాతనే నేను కంటిన్యూ చేస్తాను. షూర్, ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ మేడం. ఇలా ఉండాలి, ఎందుకంటే మరి చాలా మంది ఆల్రెడీ మన గ్రూప్ లో వచ్చినప్పుడు ఎవరైనా మీరు ఆ గ్రూప్ ని కానీ లేదా మన మీటింగ్లను కానీ ఖచ్చితంగా మీరు బిలీవ్ చేస్తారు కనుక, సో మనం ఏది పడితే అది చెప్పరాదు అనమాట. అందుకు మరి ఇప్పుడు మేడం అన్నట్టుగా ముందుగానే ఎందుకు చెప్పామంటే, సో మనము ఇప్పుడు మనం అంటే కిందికి ఇంకా అందించలేదు. సో చాలా మంది ఏంటంటే కింది డౌన్ టీమ్ కి ఒకవేళ అందించారనుకోండి, వస్తుంది అని చెప్పేసి సడన్లీ అది మళ్ళీ ఏమవుతుంది అంటే, తర్వాత మళ్ళీ మనము ఒకవేళ ఇది అఫీషియల్ కాదనుకో, మళ్ళీ అలా కాల్ చేసి కాదట సార్, అది మొన్న అఫీషియల్ కాదంట, అది వేరే అంట అంటే, సో ఓకే, వాళ్ళని మళ్ళీ మనము ఏదో ఇది చేసినట్టు అయిపోతుంది అనమాట. మనం కావాలని అంటే పబ్లిక్ ఉన్నారు కదా, ఎందుకంటే వేజారి ఏమంటారు దాన్ని, వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ అది సంథింగ్ అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంది మీటింగ్ లో. నేను ఇంకింత కూడా వాళ్ళు ఇది అవుతారు కనుక నేను అందుకే ముందుగానే తో చెప్పడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ, అందరూ అర్థం చేసుకున్నందుకు పాజిటివ్ వేలో. సో మై డియర్ పార్ట్నర్స్, సో నేను కూడా షేర్ చేశాను. అది కాకపోతే ఏంటంటే చదవలేదు. సో 3 సార్లు కాల్ చేసేసరికి ఇలా వస్తుంది అని చెప్పేసి అనేసరికి మేబీ అవ్వచ్చేమో అన్నట్టుగా సో షేర్ చేశాను. మళ్ళీ నేను కూడా డిలీట్ చేశాను. సో డోంట్ వరీ సార్, మేబీ రావచ్చు, బట్ ఇన్స్టెంట్లీ ఇంత తొందరగా చెప్పి నేను అనుకోలేదు. అది వస్తే కనుక మనం ద గ్రేట్ అనుకోవాలా. ఓకే, సో మై పార్ట్నర్స్ అందరూ మరి ఇక ఒక్కటే చెప్తాను సార్, మీరు రోజు చెప్పేది అదే నేను. ఎందుకంటే మీరు అనుకోవచ్చు చెప్పింది చెప్తాను కూడా కొంతమంది అంటే అనుకోవచ్చు. సో ఏది ఏమైనా మరి చెప్పింది చెప్పాలి, ఎందుకంటే మనం చేసుకునేది అది. సో ఒకటి మీ అందరికీ నేను చెప్పినట్టుగా, ఇట్స్ రియల్లీ సెకండ్ క్రైటీరియాలో ఉండడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ క్రైటీరియాలో ఉంటే దాని యొక్క టెస్ట్ అనేది మనకు తెలుస్తుంది. దాని యొక్క అంటే మనకు ఆ మనీ వస్తూ ఉంటే బయటకు తీయకున్నా కూడా, బట్ దాని యొక్క అర్థం ఏంటి, అసలు ఎట్లుంటది అనేది మీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ మీరు అందరూ సెకండ్ క్రైటీరియాలో ఉండడానికి ప్రయత్నించండి. సో నేను ఇంతకుముందు కూడా నేను మీ అందరికి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా సెకండ్ క్రైటీరియాలో ఉండండి. ఎప్పుడు ఒకటే ఆలోచన పెట్టుకోకండి. ఎప్పుడు కానీ మరి విత్డ్రావల్ అని. సో ఇప్పుడు సో అది వాళ్ళు ఇవ్వడానికి మనకు ప్రయత్నం చేస్తున్నారు. కంపల్సరీ మనకు విత్డ్రావల్ ఇస్తుంది. బట్ అప్పటి వరకు మన దగ్గర ఎంత ఉందో, ఎంత విత్డ్రావల్ కావాలనో అంత దానికి మరి రెడీ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇక మరి నెక్స్ట్ ఏంటంటే టైం అవుతుంది కనుక, సో మరి మేడంకు నేను ఇన్వైట్ చేస్తాను. ఈ రోజు మనకు అందరికి తెలుసు ప్లాన్ ప్రెజెంటేషన్. సో సెకండ్ క్రైటీరియా ఉండమంటున్నాను. మరి ఇప్పుడు మేడం చెప్పే దాంట్లో మేబీ ప్లాన్ లో సెకండ్ క్రైటీరియా గురించి కంపల్సరీ ఉంటది నాకు తెలిసి. సో దాని బెనిఫిట్ ఇప్పుడు మీరు మరి మేడం మాటల్లో మీరు వినగలుగుతారు. సో ఎందుకు మరి మనం సెకండ్ క్రైటీరియాలోకి వెళ్ళమంటున్నాం, ఎందుకు అక్కడ ఉంటే బాగుంటుంది, ఎందుకు మనం చేయాలి, ఎందుకు ఈ పీవీసీ మనకు అవసరం, ఎందుకు మరి పీవీసీలో డెప్త్ ఎంత ఉంది,
సో ఒకటే ఎప్పుడు ఆలోచించకండి. విత్‌డ్రాల్ మీద ఒకటే దాని మీద మీరు ఆలోచన పెట్టుకుంటే దీన్ని వింటే మాత్రం ఇది మీ మైండ్‌లోకి వెళ్ళదు. ఓన్లీ చెవి వరకొచ్చి అక్కడి నుంచెళ్ళి పారిపోతది. ఓకేనా? దట్స్ వై మీరు ఏంటి మరి ఇంత పెద్ద ప్లాన్ అన్నప్పుడు, సో మరి ఇంత మంచిగా ప్లాన్ ఉన్నప్పుడు, సో అందులో ఈ ప్లాన్‌లో ఏంటంటే పొందుపరిచినవి అన్నీ వస్తున్నవే పొందుపరచడం జరిగింది. ఏది కావచ్చేమో, కావచ్చేమో, పోవచ్చేమో అనేటిది లేదు సార్. సో అందరూ ప్రతి ఒక్కరు క్లియర్ కట్‌గా ఇప్పుడు మనకు మేడం 1 అవరే కావచ్చు, హాఫ్ అన్ అవరే కావచ్చు, 40 మినిటే కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. టైమ్ నాట్ ఇంపార్టెంట్. ఏది ఏమైనా కూడా మనం ఒక మనస్సుతో బ్యాక్ బోన్ అంటాం కదా మనం. ఒక మనస్సుతో వినాలి. ఎందుకంటే ఇందులోనే ఇమిడి ఉంది ప్రతిదీ. సో అందుకే సో నేను ఇక మరి మేడం నేను కూడా వెల్కమ్ చెప్తాను. వెల్కమ్ చెప్పిన తర్వాత మీరందరూ కూడా మైక్ అన్‌మ్యూట్‌లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇక్కడ నేను అడ్మిన్ పార్ట్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 25 మందికి నేను మైకు నా ప్రమేయం లేకుండానే మీరే అన్మ్యూట్ చేసుకునే అవకాశాన్ని నేను మరి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే మీరందరూ అంటే ఇంకా అందరికి ఇవ్వాలి. బట్ అందరూ వస్తున్నారు గనక సో ఆ విధంగా మరి ఇవ్వడం జరుగుతుంది. సో అట్‌లీస్ట్ నేను మేడంకి వెల్కమ్ చెప్పిన తర్వాత మీరందరూ మైక్ అన్మ్యూట్ చేసుకొని కంపల్సరీ వెల్కమ్ చెప్పండి. అంటే మేడం అంటారు మాకొద్దు నాకు చెప్పకున్నా పర్లేదు నేను రెడీ మేడం నేను రోజు ప్లానింగ్ చెప్పాలని చెప్తా అంటారు. ఇట్స్ ఓకే. బట్ మన ప్రయత్నం మనం కూడా వింటున్నాం. మరి అంతా మన గురించి మరి అంతా బాగా ఆలోచించి సో వాటెవర్ ఇట్ ఈస్ నేను మళ్ళా ఈరోజు ఏం కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సో నా ప్రెజెంటేషన్ చాలా బాగుండాలి అన్న ఆలోచన వాళ్ళకు ముందటి నుంచెల్లి వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. సో అట్‌లీస్ట్ మనం చేసేది ఏంటి సార్ ఒక జస్ట్ అప్రిషియేట్ లేదా మనము మన చేతులతో కరచమలతో జస్ట్ ఇట్లా క్లాప్స్ ఇస్తే ఒక క్లాప్స్ కొడితే మనకు కూడా మరి మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు. సో క్లాప్స్ కొడితే ఏమవుతాయంటే మన బాడీలో వైబ్రేషన్ పెరుగుతది. సో మంచి ఒక మరి ఏమంటారు దాన్ని పాకుతుంది. అది మీరు ఒక ఫీల్ అయితే గనక. సో ఇది కూడా మనం చేయకపోతే ఎట్లా సార్? సో అందుకని చెప్పేసి సో మరి వెల్కమ్ చెప్తాం మనము. వెల్కమ్ మేడం. వార్మ్ వెల్కమ్. గ్రేట్ వెల్కమ్. వడేపల్లి మౌనిక మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ మేడం. వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ వెల్కమ్. yes వెల్కమ్ మ్యామ్. మౌనిక మేడం వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత చక్కటి అవకాశం ఇస్తున్నందుకు లాన్ టీచ్ అండ్ అర్న్ పీవీసీ లాన్ టీచ్ అండ్ అర్న్ కువైట్ టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా. ఏ సార్ అన్నది మనం అప్రిషియేట్ చేయాలి. మన సిస్టమ్కి మనం మెచ్చుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, అటెంటివ్గా వర్క్ చేసినట్లయితే సార్ మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఒక్కటి నేను చెప్పగలుగుతాను. నేను మొన్న ఒకటి యూనివర్సల్ మీటింగ్లో ఒక 5 పాయింట్స్ విన్నాను సార్. అది సార్ ఏమంటున్నారంటే బీ పాజిటివ్, సకారాత్మకమైనటువంటి దృష్టితో ఉండాలి. బీ పాజిటివ్ అండ్ ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. అండ్ నెగటివ్ వాళ్ళకి దూరంగా ఉండడం. తర్వాత భగవంతుడు నాతో ఉన్నాడు, నేను ఏది చేసినా నాతో పాటు భగవంతుడు తోడుగా నీడగా ఉన్నాడు. 4 పాయింట్స్ అయినాయి. ఇంకొక పాయింట్ బీ హ్యాపీ, బీ పాజిటివ్ అండ్ ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. మళ్ళీ నెగటివిటీకి దూరంగా ఉండడం, మనతో పాటు నెగటివ్గా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండడం, పాజిటివ్గా ఉండడం. భగవంతుడు నాతో పాటు తోడుగా ఉన్నాడు. ఈ 5 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు అవి మనము అవలోకనం మనలో ఇమిడ్చుకోవాలి. అప్పుడు సార్ ఏదైనా మనం సాధించవచ్చు. పీవీసీ మెటాలో కాదు, మన జీవితంలో, మన ప్రపంచంలో, మన లైఫ్లో ఏదైనా సాధించే అవకాశం మనకు ఉంది సార్. థ్యాంక్ యూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇస్తున్నందుకు సార్. మరి మార్నింగ్ కూడా మరియు ఎందుకంటే సార్ నేను చెప్పగలను, బట్ అవకాశం కూడా నాకు రావాలి. కాబట్టి నేను థ్యాంక్ యూ ఎనీ టైం చెప్తూనే ఉంటాను డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి మరియు టీంకి కూడా, మరియు మన లాన్ టీచ్ అండ్ కువైట్ టీంకి, ఆర్న్ టీంకి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను.
అయితే సార్ మొన్న ఒక 1 వీక్ ముందు ఒకసారి అడిగారు రిచ్ భారత్లో మన మార్నింగ్ మీటింగ్లో రిలీజ్ అయినట్టు చేయాలి అనేది సార్కి అర్థం కాలేదు. ఇప్పుడు మనము 10 monthsలో కానీ 1 yearలో కానీ మనం పెట్టిన అమౌంట్ డబల్ అవుతుంది కదా సార్. ఆ డబల్ అయిన అమౌంట్ కాకముందే ఇప్పుడు మనం రిలీజ్ అయింది, ఈరోజు నాకు రిలీజ్ అయింది సార్ ఒక $50 ప్రతి 2 daysకి ప్రతి 3 daysకి $50 మన మల్లారెడ్డి సార్కి రిలీజ్ అయ్యేవి. మనం ఫస్ట్ అందరం చూసున్నాము. ఆ $50 సార్ రిలీజ్ అయింది 3 days ఆఫ్టర్ మళ్ళీ రిడీమ్ చేస్తే సార్ మళ్ళీ రీఫార్మింగ్ చేస్తే ఏమవుతుంది సార్, అక్కడ రీఫార్మింగ్ అయి మళ్ళీ రిలీజ్ అవుతుంది మనకి. అలా 10 నెలల వరకు కాదు కదా, 28 నెలల వరకు రీఫార్మింగ్ చేస్తూ వస్తూ ఉంటే సార్ 28 నెలల వరకు మనకు కరెక్ట్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. డబల్ అమౌంట్ ఎప్పుడవుతుంది సార్? ఓన్లీ 10 నెలలకే డబల్ అవుతుంది. మనం 10,000 రూపాయలతో టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినట్లయితే 10 నెలలకి మాత్రమే, ఒక సంవత్సరం లోపే అవి 20,000 అవుతాయి. 20,000 సరిపోతాయా సార్ మనకి? నెవర్. అసలు 20,000 ఒక అమౌంట్ కూడా కాదు కదా సార్. అలాగే అది 28 నెలలకి మనము రీకాంపౌండింగ్ చేయాలి. టీంతో పాటు సెకండ్ క్రైటీరియాలో మనం చేయించినట్లయితే అక్కడ సార్ డబల్ కాదు, త్రిబుల్ కాదు, 4 రెట్లు కాదు కదా, 10 రెట్లు కూడా సంపాదించుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి అందులో ఫస్ట్ చిన్నగా నుండి పెద్దగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. ఇక్కడ చూడండి, 10 కాదం 5 లెవెల్ కా ఇన్కమ్. ఇది ఆల్రెడీ ఎన్నో టైమ్స్ చెప్పాను. కానీ తక్కువ నుండి ఎక్కువకు మనం వెళ్ళినట్లయితే కొంచెం మన టీం అనేది పెరిగే అవకాశం ఉంది అనే దానికి నేను ఇది ఊరికే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సార్. చూడండి, తక్కువ USDT ఉంది సార్. ప్రతి 10 రోజులకు వేసుకోండి, ప్రతి 15 రోజులకు వేసుకోండి, ప్రతి నెలకి వేసుకోండి. జస్ట్ $100 టోకెన్ ఫార్మింగ్ మనకు వీలైనప్పుడల్లా చేసుకుంటూ పోతే సార్ ఆటోమేటికల్గా అక్కడ $500 చేరుకుంటాము సార్. ఒకేసారి 50,000 రూపాయలు వీలు కానప్పుడు మనకు వీలైనంతలోనే $50, $100 అలా ఒక నెలలో, 2 నెలలలో, 3 నెలలలో, 4-5 సార్లు అలా చేసుకుంటూ వెళ్ళినట్లయితే సార్ 3-4 నెలల్లోనే మనం $500 పైగా టోకెన్ ఫార్మింగ్కి చేరిపోతాము. కాబట్టి ఇక్కడ చూడండి సార్, 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ 5 లెవెల్ల వరకు. చూడండి, ఫస్ట్ 10 మెంబర్స్ టోకెన్ ఫార్మింగ్ చేయాలి $100తోనే సార్. అప్పుడు ఎంత అవుతుంది సార్? $1000 అవుతాయి టీమ్ ఫార్మింగ్. అప్పుడు సార్ 0.5% మనం గుర్తుపెట్టుకోవాలి సార్. మనం ఎంత టీం చేసిన 0.5%తోనే మనది మనకు ఇచ్చుకుంటూ సిస్టమ్ ద్వారా మళ్ళీ రివార్డ్ ఇస్తుంది. టీమ్ ఫార్మింగ్ రివార్డ్ రూపంలో ఇస్తుంది. అందులో సార్ చూడండి, 0.5%తో $2.5 ఫస్ట్ లెవెల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ 10 మెంబర్స్ సార్. మనం సింగిల్ పర్సన్ మన మీటింగ్లో ఉన్న ఒక 10 మెంబర్స్ తీసుకుందాం సార్. వారు మాత్రమే 1 సింగిల్ పర్సన్ 10 మెంబర్స్ అయితే వారికి సింగిల్గా ఒక్కొక్కరికి $2.5 ఇస్తుంది సార్. $100తో టోకెన్ ఫార్మింగ్ చేస్తాం కాబట్టి 0.5%తో $2.5 ఇస్తుంది. ఇందులో సార్ ఫస్ట్ లెవెల్ అనగానే మనకు గుర్తొచ్చేది 20%. 20%తో ప్రతిరోజు రిలీజ్ చేస్తుంది సిస్టమ్ 5 cents USDT. 0.5%తోని 5 cents 5 సెంట్ల USDT మనకు ఇస్తుంది. ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్తో $100తో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు. నెక్స్ట్ రెండవ లెవెల్లో చూడండి సార్, ఎవరైతే మనం సింగిల్ పర్సన్స్ ఉన్నామో ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ 10 మెంబర్స్తో టోకెన్, ఫస్ట్ వ్యక్తి 10 మెంబర్స్తో, సెకండ్ వ్యక్తి 10 మెంబర్స్తో, అలా 10వ వ్యక్తి కూడా 10 మెంబర్స్, 5వ వ్యక్తి, 6వ వ్యక్తి, 7వ వ్యక్తి, 10వ వ్యక్తి కూడా 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. $100 సార్. ఇక్కడ 10 కాదమంటున్నాము, 10 మెంబర్స్. ఇక్కడ ఎన్ని USDT సార్? $100 అయితే 10,000 USDT అవుతాయి. 100 × 100 సార్. టోటల్ 0.5%తో $25 ఇస్తుంది సార్ సిస్టమ్. చూడండి, ఈ $25 అయిపోయే అంతవరకు ప్రతిరోజు 19%తో పావు తక్కువ $5 ఇస్తుంది సార్. 4.75
25 USDTలు అయ్యేంత వరకు 19%తో సెకండ్ లెవెల్లో ప్రతిరోజు పావు తక్కువ 5 USDTలు ఇస్తుంది. ఎప్పుడైతే మనం సెకండ్ లెవెల్లో 10 మెంబర్స్ మీ ఫస్ట్ సింగిల్ పర్సన్స్ 10 వ్యక్తులతో టోకెన్ ఫార్మింగ్ చేయించినప్పుడు ప్రతిరోజు పావు తక్కువ 5 USDTలు ఇస్తుంది. సార్ రిలీజ్ అయినట్టుగా మనము 50 USDT కాగానే మనం అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేయాలి, టోకెన్ ఫార్మింగ్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ సార్ సెకండ్ లెవెల్లో ఎవరైతే 100 వ్యక్తులు ఉన్నారో ఆ 100 వ్యక్తులు మళ్ళీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మళ్ళీ 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. ఫస్ట్ వ్యక్తి 10 మెంబర్స్, సెకండ్ వ్యక్తి 10 మెంబర్స్, 10వ వ్యక్తి 20వ వ్యక్తి 100వ వ్యక్తి కూడా 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయాలి 100 USDTతోనే కేవలం. అప్పుడు సార్ 1,00,000 USDTల కెపాసిటీ పెరుగుతుంది. చూడండి అక్కడ USDTలు పెరుగుతాయి, అక్కడ రిలీజింగ్ USDTలు కూడా పెరుగుతాయి. చూడండి పావుల శాతంతో 3వ లెవెల్లో 1000 వ్యక్తులతోని 100 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 250 USDT పావుల శాతంతో ఇస్తుంది సిస్టమ్. ఈ 250 USDTలు అయిపోయేంత వరకు 3వ లెవెల్లో 18%తో సార్ 45 USDTలు ఇస్తుంది. మనకి ప్రతిరోజు 45 USDTలు ఇస్తుంది సిస్టమ్. నెక్స్ట్ 1000 × 10 సార్ మళ్ళీ 1000 × 10. ఈ 1000 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మళ్ళీ 10 వ్యక్తులతో 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. కేవలం ఎన్ని సార్ హౌ మెనీ USDT? కేవలం 100 USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు మెంబర్స్ ఎంత అవుతారు సార్? మనకి 10,000 మెంబర్స్ అవుతారు. USDTలు ఎంత అవుతుంది సార్? ఫార్మింగ్ టోటల్ 10 లక్షల USDTలు అవుతాయి. దీనికి సార్ పావుల శాతంతో 10 లక్షలకు పావుల శాతం ఎంత సార్? 2500 USDTలు. ఈ 2500 USDTల నుండి ప్రతిరోజు 17%తో 425 USDTలు రిలీజ్ చేస్తుంది ప్రతిరోజు. ఎప్పటి వరకు అయితే 2500 USDTలు అయిపోతాయో అప్పటి వరకు మనకు 425 USDTలు ప్రతిరోజు ఇస్తుంది సిస్టమ్. నెక్స్ట్ సార్ ఈ 10,000 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 10,000 వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి కేవలం 100 USDTతోనే. చూడండి సార్ 100 USDT అంటే కొంచెం అమౌంట్ తక్కువ అవుతుంది, మనకు కూడా అవైలబుల్ ఉంటుంది అమౌంట్. అప్పుడు సార్ టోటల్ 1,00,000 వ్యక్తులు అవుతారు. 1,00,000 వ్యక్తులు ఇంటూ 100 USDT టోటల్ USDTల ఫార్మింగ్ చూడండి సార్ 1 crore 1 కోటి. అప్పుడు సార్ పావుల శాతంతో 1 కోటిలో పావుల శాతం ఎంత సార్? 25,000 USDT. 25,000 USDTలు సార్ ఇందులో 16%తో 5వ లెవెల్లో సార్ 16%తో 25,000 USDT నుండి ప్రతిరోజు 4,000 USDTలు రిలీజ్ అవుతాయి. ప్రతిరోజు 4,000 సార్. చూడండి అక్కడ 4,000 రిలీజ్ అయ్యాయా 15% సిస్టంలోకి వెళ్ళిపోతాయి. అక్కడ సేవ్ చేస్తుంది సిస్టమ్ 15%. అందులో మిగిలిన 85% 4,000లో మిగిలిన 85% అక్కడ 3,000 చేంజ్ USDTలు ఉంటాయి కదా సార్, అవి మనకు రీకాంపౌండింగ్లో యూజ్ అవుతాయి. కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. 1,00,000 మెంబర్స్ వరకు కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కనీసం 100 వ్యక్తులు, కనీసం 10 వ్యక్తులు 10 మెంబర్స్తో చూద్దాం. కనీసం 100 వ్యక్తులు 50 వ్యక్తులు 20 వ్యక్తులు కలిసి 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ కేవలం 100 USDTతో స్టార్ట్ చేద్దాం సార్. ఆటోమేటిక్గా అనుకోకుండానే రోజులు గడిచిపోతాయి, అనుకోకుండానే అక్కడ USDTల ఫార్మింగ్ పెరిగిపోతూనే ఉంటుంది సార్. కాబట్టి చూడండి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఇది మనం అప్లై చేసినట్లయితే ఈజీ అవుతుంది సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రతి రోజు ఇక్కడ టోటల్ ఇన్కమ్ సార్ 4,752 USDTలు రిలీజ్ అవుతాయి ఇంటూ ప్రతిరోజు అవుతాయి ఇంటూ 30 రోజులు సార్. ఎంత సార్? ఇక్కడ 4,752 USDTలు ఎన్ని రూపాయలు అవుతాయి సార్? ఇంటూ 90 రూపాయలు. అంటే ప్రతిరోజు ఎన్ని రూపాయలు రిలీజ్ అవుతాయి మనకి అక్కడ? 4,272. ఎప్పుడు? ఈ 1,00,000 వ్యక్తులు 100 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు. అప్పుడు సార్
ఇంటూ 90 రూపాయలతో చూసినట్లయితే మనకి ఇంటూ 30 రోజులు చూసినట్లయితే సార్ ప్రతి నెలకి ఎంత అమౌంట్ ఉంది సార్ చూడండి, 1,20,83,175 రూపాయలు సార్. చూడండి, 1 కోటి రూపాయలు ఇక్కడే సంపాదించుకోవచ్చు. 1,00,000 వ్యక్తులు మనం అక్కడ క్యాచ్ చేసినట్లయితే ఒకవేళ 1,00,000 వ్యక్తులు అంటే పాసిబుల్ కాదు, అందరం కలిస్తే అవుతుంది సార్. 100 వ్యక్తులు మరి 10 మళ్ళీ 10 100 USDTలే కదా సార్, చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇది సార్ 10 కాదం 10 మంది వ్యక్తుల కెపాసిటీ 5 లెవెళ్లతోని ఎంతుంది, 1,20,00,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది మనకి. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. నెక్స్ట్ చూద్దాం సార్ ఇంకొకటి ఇందులోనే. 10 మంది వ్యక్తులతో చేయాలి, కేవలం 100 USDTయే కదా సార్ ఇప్పుడు మనం చేసింది. 5 కాదం చూద్దాం, 5 లెవెల్ చూడండి, 5 కాదం చూడండి. 5 మెంబర్స్ వ్యక్తులు 5 లెవెల్, అక్కడ ఏమో వ్యక్తులు 10 మెంబర్స్ 100 USDT, కానీ ఇక్కడ వ్యక్తులు 5 కానీ 500 USDT. సెకండ్ క్రైటీరియా. కానీ ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ డైరెక్ట్ ఇది మనకు సెకండ్ క్రైటీరియాతోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా చూద్దాం, ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్ 5 ఉంటారు కదా సార్ మనకు, వారు 500కు పైగా USDTలతో 500 అండ్ ఎబో USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ వారికి ఫార్మింగ్ రివార్డ్ 6.5 USDT వస్తుంది సార్. ప్రతిరోజు 6.5. ఎలా చూద్దాం సార్, 6.5 USDT ప్రతి ఒక్కరి, మనము 6 మెంబర్స్ ఉంటారు కదా సార్, 1.25 ఇంటూ 5 మెంబర్స్ చూడండి సార్, 6.5 అంటే మనకు సిస్టమ్ ద్వారా ఎంత వస్తుంది సార్, ప్రతి ఒక్కరి తరపున మనకు 5 చేయడం వల్ల ఒక్కొక్కరికి మనకి 1.5 USDT సిస్టమ్ మనకి ఇస్తుంది. టోటల్ 6.5 USDTలు మనకి ఇస్తుంది సిస్టమ్. మనం 5 టోకెన్ ఫార్మింగ్ చేయించినప్పుడు సెకండ్ క్రైటీరియాతో స్టార్ట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం చేయాలి, మనతో పాటు ఎవరు చేయాలి సార్, మన టీం 5 మెంబర్స్ కూడా సెకండ్ క్రైటీరియాలో ఎవరైతే ఉన్నారో వారు కూడా చేయాలి. అప్పుడు ఫార్మింగ్ రివార్డ్ సార్ 6.5 USDT ఇస్తుంది సార్. 20%తో ఫస్ట్ లెవెల్లో చూడండి సార్ ఎంత సార్, ప్రతిరోజు 1.5 USDT వస్తుంది ప్రతిరోజు, ఎవ్రీడే సార్. 5 into 5 ఈ 5 వ్యక్తులు ఎవరైతే ఉంటారో మళ్ళీ ఫస్ట్ వ్యక్తి నుండి స్టార్ట్ చేసి 5వ వ్యక్తి వరకు కూడా 5 టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. 500 USDTతోనే, 500కు పైగా USDTతో. ఫస్ట్ వ్యక్తి 5, సెకండ్ వ్యక్తి 5, థర్డ్ వ్యక్తి 5, ఫోర్త్ వ్యక్తి 5, 5వ వ్యక్తి కూడా 5 టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. 500కు పైగా USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు సార్ చూడండి సార్, ఫార్మింగ్ రివార్డ్ 31.5 USDT, 31.5 USDT టోటల్ సార్. ఇందులో నుండి 19%తో స్పీడ్తో మనకి ప్రతిరోజు కొన్ని సెంట్స్ తక్కువ 6 USDT ఇస్తుంది సార్ సిస్టమ్. ప్రతిరోజు ఇస్తుంది 6 USDTలకు దగ్గర. రెండవ లెవెల్లో. నెక్స్ట్ 3వ లెవెల్లో చూడండి సార్, 5 మెంబర్స్ కెపాసిటీ చూడండి సార్, 10 మెంబర్స్ కెపాసిటీ చూసాము, 5 మెంబర్స్ కెపాసిటీ చూడండి ఇక్కడ మనకి ఎంత ఉంది, 125 మెంబర్స్. ఎలా వచ్చారు, 25 into 5. ఈ 25 వ్యక్తులు కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ వ్యక్తి నుండి 5, 25వ వ్యక్తి వరకు కూడా 5 టోకెన్ ఫార్మింగ్ చేయించాలి 500కు పైగా USDTతోని. అప్పుడు సార్ చూడండి ఫార్మింగ్ రివార్డ్ 156.5 USDT. అంటే సార్ ఇక్కడ ఒక నిమిషం, 125 మెంబర్స్ మనకు 1.25 into 125 చూడండి సార్, 156.5 అంటే ఎంత వస్తుంది సార్ మనకు. ఈచ్ 1 పర్సన్ని మనం అక్కడ యాడ్ చేసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తిని 500 USDTకి పైగా మనం టోకెన్ ఫార్మింగ్లో అప్లై చేసినట్లయితే సిస్టమ్ ద్వారా
1.25 USDT రిలీజ్ అవుతాయి. మనకి 1.25 యాడ్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక USDTకి ఎంత సార్? 90 రూపాయలు. అంటే సార్ దగ్గర దగ్గర మనకు 115 రూపాయలు సార్. 110 నుండి 115 రూపాయలు ఐదుగురి వస్తాయి సార్. అంటే సార్ 115 వేసుకున్న ఐదుగురి ఎంత అవుతాయి సార్? 545. 515 సారీ 500కు పైగా USDT రూపాయలు మనకు రిలీజ్ అవుతాయి సార్ 5 మెంబర్స్. చూడండి క్యాల్కులేషన్ మనకు ఎంత ఈజీగా అర్థమవుతుంది. 1.25 ఎంతమంది ఉంటే అంతమంది మనకి 1.25 యాడ్ అవుతాయి సార్. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 156 USDT ప్రతిరోజు 18%తో సార్ ఈ ఏవైతే 156 రిలీజ్ అయి ఉన్నాయో మనకి ఫార్మింగ్ రివార్డ్లో టీమ్ ఫార్మింగ్, సెల్ఫ్ ఫార్మింగ్ రెండు వస్తాయి ఇక్కడ. ఇందులో ఫార్మింగ్ రివార్డ్లో 156 USDT నుండి ప్రతిరోజు 18%తో రిలీజ్ అవుతాయి 28.125 USDT. ఇవి అయిపోయే వరకు 156 ఎప్పుడైతే అయిపోతాయో అప్పటి వరకు 28 USDTలు ప్రతిరోజు రిలీజ్ అవుతూనే ఉంటాయి సార్. 28 ప్లస్ 28 ఎంత అవుతాయి సార్? 56. అంటే మనకు 2 రోజుల్లోనే 56 USDTలు రిలీజ్ అవుతున్నాయా లేదా సార్? మనం 2 డేస్కి ఒకసారి ఇక్కడ రీఫార్మింగ్ చేస్తాం కదా సార్, రీకాంపౌండింగ్. చూడండి ప్రతి 2 రోజులకు ఒకసారి రీకాంపౌండింగ్ అవుతాయి, గమనించాలి మనం ఇక్కడ 125 మెంబర్స్ అయినట్లయితే. నెక్స్ట్ సార్ ఈ 125 ఇంటూ మళ్ళీ ఐదుగురు, ఈ ఎవరైతే 125 మెంబర్స్ ఉన్నారో వారు కూడా మళ్ళీ ప్రతి ఒక్క వ్యక్తి ఈచ్ 1 పర్సన్ 5 మెంబర్తో రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఇంటూ ఎంత మెంబర్స్ అవుతారు సార్? ఇంటూ 5 అయితే 625 వ్యక్తులు అవుతారు. వీరు కూడా 500కు పైగా USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు సార్ చూడండి 781 USDT. కనీసం ఎందుకు క్యాల్కులేట్ చేయిస్తున్నానంటే సార్ మనకు క్యాల్కులేషన్ కరెక్ట్ వస్తుందండి. 1.25 ఇంటూ సార్ ఎంత మెంబర్ సార్? 625. అంటే చూడండి సార్ 781 USDTలు మనకు వచ్చాయి. అంటే ఈచ్ 1 పర్సన్కి మనకి ఒక్క పర్సన్ ఎన్ని మెంబర్స్ని మనం ఎంత మెంబర్స్ని యాడ్ చేస్తామో అన్ని 1.25లు మనకు వస్తాయి. చూడండి సార్, గమనించండి అక్కడ. నెక్స్ట్ ఈ 781 USDTల నుండి ప్రతిరోజు 17%తో 4వ లెవెల్లో ప్రతిరోజు 132 USDTలు ప్రతిరోజు రిలీజ్ అవుతాయి. ఎప్పటి వరకైతే 780 USDTలు అయిపోతాయో అప్పటి వరకు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అప్పుడు మనం రిలీజ్ అయినా కొద్దీ మనం ఏం చేస్తాం సార్? రీకాంపౌండింగ్ చేస్తూనే ఉంటాం. చూడండి సార్ 132 అంటే 50కి పైగా రాగానే మనం చేయొచ్చు కదా సార్. ప్రతిరోజు 132 అయిపోతాయి. ఎప్పుడైతే 625 వ్యక్తుల టోకెన్ ఫార్మింగ్ జరుగుతుందో 500కు పైగా అక్కడ ప్రతిరోజు 132 USDTలు రెడీ అవుతాయి. ప్రతిరోజు రిలీజ్ అవుతాయి, ప్రతిరోజు రీఫార్మింగ్ జరుగుతుంది. చూడండి సార్ ఇంత చక్కటి అవకాశం ఉంది. पैसों से पैसा, पैसे से पैसा कमाने का मौका. సారీ, డబ్బుకు డబ్బు సంపద సార్ అంటూ ఉంటారు మన రాజేష్ సార్. డబ్బుతో డబ్బుకు డబ్బు సంపాదించుకునే అవకాశం అంటే ఇదే సార్. గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్లాన్ని ముందు పెట్టుకొని ఇది ఎలా వస్తుంది క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. టీంకి చెప్పడానికి కూడా మనకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూడండి సార్ 625 మెంబర్స్ 4th లెవెల్లో అయ్యారు. 5వ లెవెల్కి వచ్చేవరకు మళ్ళీ 625 ఇంటూ ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా 5-5గురితో రీకాంపౌండింగ్ సిస్టంలో అప్లై చేయించాలి 500కు పైగా USDT. అప్పుడు ఎంత మెంబర్స్ అవుతున్నారు చూడండి సార్, 3125 వ్యక్తులు అవుతున్నారు సార్. ఇంటూ ఎంత సార్? 500 USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయించాలి ప్రతి ఒక్క వ్యక్తికి, పైగా 550, 600. అప్పుడు సార్ చూడండి ఫార్మింగ్ రివార్డ్ ఎంత వస్తుంది చూడండి సార్, 3906 USDT.
ఇందులో నుండి 16%తో ప్రతిరోజు రిలీజ్ అవుతాయి 625 USDTలు. డైలీ రిలీజ్ పావుల శాతంతోనే రిలీజ్ అవుతుంది. ఇక్కడ 16%తో రిలీజ్ అవుతుంది 5వ లెవెల్లో. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఇక్కడ చూడండి, ఈ 5 లెవెల్ల డైలీ USDT ఎంత సార్? 793.125 USDT. అప్పుడు 88 రూపాయలు సార్. ఇప్పుడు 90 రూపాయలు చూద్దాం సార్, ఒక్క నిమిషం. ఇక్కడ 793 రూపాయలు, 793 USDTలు, 793.125. ఎంత సార్ మనకు? ఇంటూ 90 రూపాయలు, 71,381 USDTలు సార్. 88తో చేస్తే సార్ 69,000 రూపాయలు చేంజ్ వచ్చాయి. కానీ 90 రూపాయలు ఇప్పుడున్న నో ప్రెజెంట్ రేట్తో చేస్తే సార్ 71,381 రూపాయలు వస్తుంది. ప్రతిరోజు 5 లెవెల్ల నుండి 71,000 రిలీజ్ అవుతాయి సార్ ప్రతిరోజు. ఇంటూ 30 రోజులు, చూడండి సార్ ఎంత అవుతుంది. ప్రతిరోజు రిలీజ్ అయ్యేది ఇంటూ 30 రోజులు చూడండి సార్. 100,000, 10,000, లక్ష, 10 లక్షలు చూడండి. 21 లక్ష చూడండి సార్. 21,41,430, 21 lakhs సార్. 21 lakhs రిలీజ్ అవుతాయి ప్రతి నెలకి. 5 లెవెల్ల నుండి ముందుకెళ్ళాలి. 3,900 మెంబర్స్ కావాలి అక్కడ, అప్పుడు రిలీజ్ అవుతాయి. గమనించాలి అది కూడా. 3,906 మెంబర్స్ అయితేనే ఇంత అమౌంట్ మనకు 5 లెవెల్ల నుండి రిలీజ్ అవుతుంది ప్రతిరోజు. టోటల్ ఎంత? ప్రతిరోజు టోటల్ ఏమో 71,000 ఇంటూ 30 రోజులు చూసినట్లయితే ఇంత అమౌంట్ 21 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. సార్ ఇది 5 లెవెల్ల ఇన్కమ్. 5గురితో 500 USDTతో 5 లెవెల్లో జరగాలి. 5 లెవెల్లలో జరగాలి. ఫస్ట్ చెప్పింది 10 మెంబర్స్ 100 USDTతో, 10 వ్యక్తుల టోకెన్ ఫార్మింగ్ 100 USDTతో 5 లెవెల్లలో జరిగితే ఎంత సంపాదించుకున్నాము? ప్రతిరోజు 4,000 రూపాయలు సంపాదించుకున్నాము. అక్కడ ఇవ్వడం జరిగింది 4,000 చేంజ్. ఇక్కడ సార్ ప్రతిరోజు 71,000 అమౌంట్. 5 లెవెళ్లతో 3,900 మెంబర్స్తో సార్, 3,125 మెంబర్స్ 3,125 మెంబర్స్తో చేస్తే ప్రతిరోజు 71,000 సంపాదించుకునే అవకాశం. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్లాన్ వింటున్న వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెకండ్ ప్లాన్ అయిపోయింది. థర్డ్ ప్లాన్ చూద్దాం సార్. ఇక్కడ ఒక నిమిషం. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి అయిపోతుంది. ఇది ఒకటి చెప్పేసి కంప్లీట్ చేసుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇంత అమౌంట్ చెప్పాలి, ఇంత అమౌంట్ అనుకునే వారికి ఈజీగా ఉంటుందని నేను చెప్పడానికి ముందుకు రావడం జరిగింది సార్. ఇక్కడ చూడండి సార్, మనం కేవలం 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్, కేవలం ఒక్కరమే చేసినట్లయితే సార్ 500 USDTకి పైగా టోకెన్ ఫార్మింగ్ మనం ఒక్కరమే చేసినట్లయితే సార్ చూడండి 28 నెలలు కనబడుతున్నాయి. ఇక్కడ 28 నెలలకి టోటల్ ఎన్ని USDTలు సార్? 3,769 USDTలు రిలీజ్ అవుతాయి. ఇంటూ 90 రూపాయలతో చేసినట్లయితే 3,39,223 రూపాయలు. అక్కడ కేవలం ఒక్కరికే ఇది మనం 50,000 చేస్తున్నాం కదా సార్, 3 లక్షలే వస్తాయి. ఎన్ని నెలలు సార్? 28 నెలలు. అక్కడ గమనించాలి. అయ్యో 3 లక్షలేనా, అయ్యో మనం పెట్టింది ఎంత? 50,000. అది గమనించాలి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఒకరే, ఇక్కడ చూడండి సార్, ఈ 500 USDT చేయాలి. సెకండ్ క్రైటీరియాలో ఉండాలి, మనం 500 USDTతో చేయాలి. పైగా మన తోటి వాళ్ళు కూడా 5గురు 500కు పైగా USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు చూడండి సార్, ప్రతి 5 నెలలకి డబల్ అవుతాయి. మనం ఒక్కరు వెళ్తే ప్రతి 10 నెలలకి డబల్ అవుతాయి. కానీ ఇక్కడ ప్రతి 5 నెలలకి డబల్ అయ్యి చూడండి సార్, 5 నెలలో 1,000, 10వ నెలలో 2,000,
15వ నెలలో 4,000 USDT, 20వ నెలలో 8,000 USDT, 25వ నెలలో 16,000 USDT, 28వ నెలలో 25,032 USDTలు రిలీజ్ అవుతాయి. చూడండి మనం ఎంతతో చేస్తున్నామో మన వాళ్ళు కూడా క్రైటీరియా 2లో ఉన్న వాళ్ళు కూడా అంతతోనే చేయాలి. 500కు పైగా USDT టోటల్ ఇంటూ ఎన్ని సార్ చూడండి, ఇంటూ 90 రూపాయలు చేసినట్లయితే 22,52,914 రూపాయలు సార్. ఇది మనం ఎంత చేస్తే మన తోటి వారు కూడా అంతే చేయాలంటే కొంచెం హార్డ్ అవుతుంది. అదే 100 USDTతో స్టార్ట్ చేసినాం అనుకోండి సార్, ఆటోమేటికల్గా మనం 500కు చేరిపోతాము. రిలీజ్ అయినట్టు చేస్తాము. మరియు బయటి నుండి కూడా కొని కూడా అక్కడ మనం రీటోకెన్ ఫార్మింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సులువుగా సరళంగా అక్కడ 500 USDTకి పైగా వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి. సెకండ్ క్రైటీరియాలో మనం ఉంటూ సంపాదించినట్లయితే మనం ఎవరైతే యాక్టివ్ పర్సన్ ఉంటామో వాళ్ళకి 22 లక్షలు, ఎవరైతే మనతో పాటు క్రైటీరియా 2లో రీకాంపౌండింగ్ చేస్తారు కదా సార్, వారికి 3,39,000 సార్. ఇక్కడ చూడండి, వారికి 3,39,000 చూపిస్తారు. మనతో పాటు క్రైటీరియా 2లో ఉన్న వాళ్ళు 3 లక్షలు. ఎందుకంటే సార్ వాళ్ళు మనతో పాటు క్రైటీరియా 1లోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారు కూడా 5గురితో చేస్తే వాళ్ళకు మళ్ళీ 22 లక్షలు వస్తాయి. చాలా చాలా ఇక్కడ డిఫికల్ట్ ఉంది చూడండి సార్. బట్ డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇక్కడ చూడండి సార్, ఒక్కరమే ఇక్కడ ఏమంటున్నారు, ప్రతి 10 నెలలకి డబల్ అవుతూ వారికి 3,39,223 రూపాయలు వస్తాయి. కానీ నాకు 22 లక్షల రూపాయలు వస్తాయి. ఎందుకంటే నా లైఫ్ లైన్లో సెకండ్ క్రైటీరియాలో నేనున్నాను కాబట్టి నాకు 22 లక్షలు, నాతో పాటు ముందుకొచ్చిన వాళ్ళకి 3,39,000 రూపాయలు. హలో, ఎస్ సార్. భాగ్యలక్ష్మి మేడం మీరు మ్యూట్ తీసుకోండి. ఓకే మేడం, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం గమనించుకోవాలి సార్, చిన్న నుండి పెద్దగా మెల్లిమెల్లగా వెళ్ళి మనం ఈజీగా సరళంగా వెళ్తూ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇందులో ఉంది కాబట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 1000 USDTది మళ్ళీ నెక్స్ట్ చెప్పుకుందాము రేపు వీలైతే, లేకుంటే ఎప్పుడైనా మళ్ళీ మండే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ రాజేష్ సార్. మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ టైం తీసుకున్నందుకు. ఎందుకంటే చెప్పుకుంటూ వెళ్తుంటే టైం తెలియదు కాబట్టి, ఎందుకంటే ఎలా చెప్తే వాళ్ళకి తొందరగా క్యాచ్ అవుతుంది, ఎలా వాళ్ళు తొందరగా టీం గ్రోత్ చేసుకుంటే మనమే గ్రోత్ అయిపోతాం, మన పీవీసీ మెటా గ్రోత్ పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలోనే చిన్న నుండి పెద్దగా ఒకేసారి పెద్దగా చేయాలంటే ఎవరి వల్ల కాదు. కాబట్టి చిన్నగా వెళ్తూ ఆటోమేటిక్గా మనం 500లకు పైగా వెళ్ళిపోతాము, మన టీం కూడా 500లకు పైగా, ఎవ్రీ 1% కూడా సెకండ్ క్రైటీరియాలో ఉండే అవకాశం ఉంటుంది. సెకండ్ నుండి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈజీగా వెళ్ళిపోతాం సార్. ఈజీగా అనుకోవాలి, మనం ఏదైనా ఇష్టంగా, ఈజీగా, పాజిటివ్గా, హ్యాపీగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఐ క్యాన్ డూ ఇట్ అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన పీవీసీ మెటాలో మనం సాధించుకోవచ్చు. కోట్ల డబ్బులు, లక్షల రూపాయలు, 32 లక్షలు ఎక్కడికో వెళ్ళిపోతాయి సార్. చూడండి, 28 నెలల్లోనే మనకి చూస్తూ ఉండగానే 22 లక్షల రూపాయలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి అర్థం చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ మిస్టేక్స్ ఉంటే సారీ. కమ్ ఆన్ ది స్టేజ్ సార్. రాజేష్ సార్ కంటిన్యూ. హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం కి అందరికి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ గా మరి ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ చూడడం జరిగింది. సో ఇదే మన లీడర్స్ ఎంత యాక్టివ్ ఉన్నారో చూడండి. థ్యాంక్ యూ మేడం. సో గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మరి
విన్నారు కదా సార్ ప్లాన్. సో మరి ప్లాన్ వినడమే కాదు, వీ నీడ్ టు ఫాలో ఆన్ దట్. అంటే మనము ఫాలో చేయాలంటే చేసుకోవాలి. ఫాలో చేయాలంటే చేసుకోవాలి, ఊరికి అలాగా ఉండడం కాదు. ఓకే, సో ఇంత మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ మరి వేరే ప్లాన్ లో లేదు. వేరే ప్లాన్ లో ఈ విధంగా మనీ అనేది అర్న్ అవ్వదు. ఓకే, సో మీరు మీ దగ్గరికి ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీ దగ్గరికి ఏదైనా ప్లాన్ వచ్చినప్పుడు యూనిట్ టు కంపారిజన్, అంటే మీరు కంపారిజన్ చేసుకోండి. కంపారిజన్ అంటే మొన్న మనకి ఇది మన రాజమల్ల వెంకటేశ్వర సార్ అనుకుంటాను, చాలా బాగా మరి నేను నా దగ్గరికి ఏమైనా ప్లాన్ వస్తే నేను ఈ విధంగా మరి ప్లాన్ నేను దానికి దీనికి వ్యత్యాసం ఏంటి, మరి అందులో ఉన్నది ఏంటి, ఇందులో లేనిది ఏంటి, లేకపోతే ఇందులో ఉన్నది ఏంటి, అందులో లేనిది ఏంటి అనేది మీరు దాన్ని మరి కంపారిజన్ చేసుకున్నప్పుడు, క్యాల్కులేషన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో కాకపోతే కొన్ని సిస్టాలలో ఏంటంటే ఇప్పుడు మనని చూసే కొన్ని కొత్త సిస్టాలు ఏం చేస్తున్నాయంటే సో వాళ్ళు దీన్ని ఏమంటారు అడ్వాంటేజ్ గా తీసుకొని సో వాళ్ళు ఇప్పుడు కొద్దిగా తయారవుతూనే సో వాళ్ళలో కూడా 500 days అని 600 days అని ఇలా వాళ్ళు కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు మరి మనకి ఆ 500 days కి లేదా 600 days కి నీకు ఇంత అమౌంట్ తయారవుతుంది అంటే, నువ్వు పెట్టిన ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక $1000 పెట్టుకుంటే నీకు మరి 500 రోజులకి మరి నీకు $3000 ప్లస్ అవుతుంది అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మరి మన లెక్క ఉందా లేదా అది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అంటే పబ్లిక్ ని ఏ విధంగా చేయాలి అంటే, ఎగ్జాంపుల్ 500 days కి అంటే ఎగ్జాంపుల్ గా మీరు 1000 కి మీరు స్టేకింగ్ లో పెట్టుకుంటే అంటే 500 రోజులకి మరి మొత్తం $2500 నీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది 600 రోజులకి. సో 600 రోజులకి $2000 అంటే ఇక్కడ మరి మళ్ళా మన దానికి కాపీ అయ్యిందా లేదా మీరు ఆలోచించండి. మన దానికి కాపీ అనేది వచ్చిందా లేదా. అదే ఇంతకుముందు ఎందుకు వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనకి మేడం చెప్పిన ప్లాన్లలో ఏ విధంగా మరి మనకు డబుల్ ఇన్కమ్ అవుతుంది లేదా ట్రిపుల్ ఇన్కమ్ అవుతుంది, ఏ విధంగా మనకు అర్థమైంది కదా ఇక్కడ. సో అదే విధంగా వేరే సిస్టాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే వాళ్ళు కూడా ఇదే విధంగా తీసుకొచ్చి, కాకపోతే ఏం చేశారు అంటే దీన్ని అంటే నేను సిస్టర్ పేరు చెప్పని మీకు తెలుసు కదా, కొన్ని సిస్టాలు అలా ఉన్నాయని చెప్తాను కదా. సో వాళ్ళు కాకపోతే ఏమవుతుందంటే ఒక $50 రెడీ అవ్వగానే సో నీకు వీటిలో ఆప్షన్ ఇస్తున్నారు. అదొకటి కొత్తగా తయారు చేశారు అందులో. ఎందుకంటే అది ఇది సేమ్ అయిపోయింది. సో మరి అందులోకి వెళ్ళి నేను ఇందులోకి ఎందుకు రావాలా అని మనకు డౌట్ వస్తుంది కదా. సో మరి $50 అవుతూనే నువ్వు తీసుకోవచ్చు, కాకపోతే అందులో మీకు 5% అనేది కట్ అవుతుంది విత్డ్రాల్ చేసుకుంటే. సో ఎలా ఉంది ప్లాన్ చెప్పండి, సేమ్ ఉందా లేదా. మరి 1000 డీపీ పెడితే $1000 పెట్టుకుంటే కదా, 1000 అంటే 1 lakh రూపీతో వస్తాయి కదా. బట్ ఇక్కడ 1 lakh రూపీతో వచ్చిన వాళ్ళకి ఆ ఇన్కమ్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ 400 రోజులకి 800 రోజులు అవసరం లేదు వాళ్ళకి డబుల్ అవడానికి. అదే 1000 నువ్వు చేసుకుంటే గనక ఇక్కడ నువ్వు ఎందుకు చేసుకోవు అంటే నీకు నమ్మకం పోయింది. విషయం ఏంటంటే ఇక్కడనే నీకు బెనిఫిట్ ఎక్కువ ఉంది, పీవీసీలోనే నీకు బెనిఫిట్ ఎక్కువ ఉంది, బట్ ఇక్కడ నమ్మకం పోయింది. ఎస్, నేను అగ్రి, నేనే చెప్తున్నా మీకు. బట్ అక్కడికి 1 lakh తో వెళ్తావు, ఇక్కడ 1 lakh తో రమ్మంటే రావు, ఇక్కడ నమ్మకం పోయింది. బట్ నీకు బెనిఫిట్ ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది. బట్ ఉన్నా కూడా నీకు అది కనబడదు. ఎందుకు అంటే మన మైండ్లో ఆల్రెడీ మనకి ఇది కరెక్ట్ కాదు అంటే, మనకు ఆల్రెడీ ఆ విడ్రాల్ రావట్లేదనో లేకపోతే పర్లవేల నుంచి వెళ్ళి మనము కౌంట్ చేసుకుంటున్నారు డేస్, అంటే రోజులు, ఇన్ని రోజులాయే, నేను అన్ని రోజులాయే అని చెప్పేసి డేస్ కౌంట్ చేసుకుంటాం కదా. సో చాలా రోజులాయే, సో నేను అప్పుడే అనెక్స్ చేశాను, లేకపోతే నేను కార్డ్స్ చేశాను, మరి కార్డ్ చేయడానికి కూడా 1 lakh ఖర్చు అయింది. అలాగే నేను 9 తీసుకొచ్చాను, కార్డ్ చేయాలంటే అప్పుడు 8 మందికి అవసరం, 8 మందిని నేను తీసుకొచ్చాను, 8 మంది వాళ్ళు నన్ను మరి ఇలా అంటున్నారు అలా అంటున్నారు అన్న ఈ ఆలోచనలో నీకు ఏమనిపిస్తుంది అంటే దీని మీద విశ్వాసాన్ని కోల్పోతున్నావు. బట్ ఏంటంటే ఆ విశ్వాసాన్ని, ఆ బిలీవ్నేషన్ నువ్వు కోల్పోతే లాస్ సిస్టానికి కాదు సార్, లాస్ నీతో వచ్చిన వాళ్ళకి కాదు సార్, లాస్ నిన్ను ఈ సిస్టంలోకి తీసుకొచ్చిన వాళ్ళకి కాదు, లాస్ ఎవరికి, నీకే. ఎందుకంటే మా దగ్గరికి ఎన్నో సిస్టాలు వస్తున్నాయి సార్,
సో మేము కూడా మీకు చెప్పినట్టుగా వాళ్ళ ప్లాన్ మేము వింటున్నాం, విని దానికి దీనికి కంపారిజన్ చేసుకుంటున్నాం అంటే అది రాసుకుంటున్నాం మేము. ఇక్కడ మీకు ఒకటి నేను రాసుకున్నాను, ఒకసారి ప్లాన్ చెప్తే సో అన్ని పూర్తిగా ఇక్కడ అన్ని విషయాలు రాసుకున్నాను నేను. ఇప్పుడు అది చూసి నీకు చెప్తున్నాను. మరి ఇప్పుడు నేను చెప్పలేదు. సో ఈరోజు ఎందుకు చెప్పాను? క్యాసిటీ సేమ్ తీసుకొస్తున్నారు అంటే దీన్నే కాపీ చేస్తున్నారు తప్ప ఇంకొకటి కొత్తదనం వస్తలేదు. చూసారా, ఇది కొత్త కదా సార్. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో సిస్టమ్ మన వచ్చినప్పుడే వచ్చింది, బట్ ఈ మధ్యలో మరి గ్రోత్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ దాంట్లోనే ఏమంటాం మనం, ఇప్పుడు మనం పీవీసీ నుంచి వెళ్ళి మన ఎగ్జాంపుల్ పర్లవే నుంచి వెళ్ళి మనం పీవీసీకి ఎట్లయితే వచ్చామో అందులోనే వీళ్ళు మళ్ళీ ఒకటి తీసుకొచ్చారు ఈ మధ్య 2-3 నెలల బిట్వీన్ లో. దాని ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇది మీకు చెప్పింది అదే. ఏమనంటే ఎగ్జాంపుల్ నువ్వు 1000 నువ్వు పెట్టుకుంటే డాలర్ పెట్టుకుంటే మరి ఒక % చొప్పున డైలీ $5 చొప్పున నీకు వస్తుంది. అది నువ్వు 600 రోజులు నువ్వు తీసుకోకపోతే అలాగే తయారవుతుంది. మొత్తం కలిసి 2500 వస్తుంది. బట్ ఇక్కడ ఏం పెట్టాడు అంటే మరి నీకు 50 అవుతూనే విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేదా నువ్వు ఇంకొకరికి వాటితో ఏమంటుందని వేరైనా నువ్వు సిస్టంలోకి తీసుకొస్తే వాళ్ళని అప్గ్రేడ్ చేయొచ్చు, లేదా వాటితో నువ్వు ర్యాంక్ పెంచుకోవచ్చు. ఎలాగైతే మనం రీఫార్మింగ్ చేస్తున్నామో అలాగా దాన్ని అందులో రీఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ పేరు అనేది డిఫరెంట్. దట్స్ ఇట్. ఎలా ఉంది సార్? సేమ్ ఉందా లేదా? బట్ ఇక్కడ నేను పేరు చెప్పను, కానీ ఏ లీడర్కైనా ఈ ప్లాన్ మీ దగ్గరికి వచ్చినట్టయితే ఆల్రెడీ మీకు అందరికీ అర్థమైపోయింది. సేమ్ ఒక్కటే. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇది విత్డ్రాల్ పొందు అని చెప్పేసి అక్కడ అది కూడా కొత్తగా పెట్టాడు. స్టార్టింగ్ తోనే నేను విత్డ్రాల్ ఇస్తున్నాను. 50 అయిందా తీసుకో. నువ్వు 2500 అయ్యేదాకా మరి నేను ఇస్తానని చెప్తున్నాను 500 రోజులకి. అప్పటిదాకా నువ్వు ఆగేసిన పని లేదు. నువ్వు మరి 50 డాలర్లు అవ్వగానే రోజు 5 వస్తున్నాయి అంటే 10 రోజులకి 50 అవుతాయి అంటే 55 అయ్యేంత వరకు ఆగాలి. అంటే అక్కడ 5% సంథింగ్ మరి కట్ అవుతుంది కమిషన్ విత్డ్రాల్ చేసుకున్నప్పుడు, రైట్? సో సేమ్ మళ్ళీ ఒక కొత్త ప్లాన్ వచ్చేస్తాను దగ్గరికి. అందుకే దాని గురించి మీకు ఇప్పుడు ఇది కంపారిజన్ చేశాను అనమాట. సో నేను వినడం జరిగింది మొత్తం ప్లాను. సార్ వస్తానులే, మళ్ళీ ఆలోచిస్తానని చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడనే మళ్ళీ అక్కడ 1 లాక్ పెట్టి వెళ్ళాలి అక్కడికి నేను. సో 1 లాక్ పెట్టి వెళ్తే ఈ విధమైన ప్లాన్ ఉంది అక్కడ. అర్థమైంది కదా సార్? సో అది ఇప్పుడు నేను 1 లాక్ ఇందులో పెట్టుకుంటే ఓకే, విత్డ్రాల్ రావడం లేట్ అవుతుందేమో, కానీ సో మనీ అనేది ఇక్కడ అర్న్ ఎక్కువ అవుతుంది. అవునా? సో మళ్ళీ నేను బిందాస్గా చెప్పుకోవచ్చు, నేను పీవీసీలో క్రైటీరియా ఇట్లా ఉన్నాను, ఈ విధంగా నేను అర్న్ చేసుకుంటున్నాను అని చెప్పొచ్చు. అదే కొత్తదైతే సో మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి చెప్పాలి వేరే వాళ్ళకి, అంతే కదా? దట్స్ ఇట్ సార్. సో మీరు ఆల్రెడీ, ఎందుకంటే ఇక్కడ మనం ప్లాన్లో చాలా 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 విషయాలు మరి గమనించడం జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్ టు ఎండ్ సో వండర్ఫుల్గా మరి ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నాం. థ్యాంక్ యూ మేడం మనసే గారు మరొకసారి. సో మరి ఇంకొక 8 నిమిషాలు ఉంది. ఈ 8 నిమిషాలు మరి ఇందాక మరి రామ్ తేజ సార్ చూసినట్టయ్యాను, మరి లేనట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో మనకేంటంటే ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తున్నాను. సో మేడం ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు మోర్ దెన్ 80, బట్ అయిపోయేసరికి మోర్ దెన్ 70. సో 10 పీపుల్స్ లెస్ అయ్యారు, అంటే పెరగాల్సింది పోయి లెస్ అయ్యారు. అంటే సో ఏదైతే ఒరిజినాలిటీ ఉందో అది మనకు వద్దు. షార్ట్ కట్లో చెప్పు, ఈరోజు నేను మనీ పెడతాను రేపు వస్తుందా, అది అయితే ఓకే, అంటే ఈజీగా ఇక్కడ మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఎనీవే నో ప్రాబ్లం. ఏది ఏమైనా సో మరి కనీసం మీరందరూ నేనైతే అనుకుంటాను మీ యొక్క ఫార్మింగ్ ఏదైతే సీడ్ వాల్యూ మరి వచ్చినట్టుగా రోజు 100 చేస్తున్నారా లేదా తెలీదు. సో ఖచ్చితంగా మీరు అది ఆన్ టైంలో చేసుకోండి, ఆన్ టైంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో పీవీసీ మెటా మళ్ళీ ఈరోజు 0.49 ఉంది. సో జస్ట్ మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. pvcmeta.com pvcmeta.io ఓపెన్ చేసి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. 1 minute. నేను కూడా మర్చిపోయాను 2 రోజుల నుంచి
ఫార్మింగ్ చేయడం మర్చిపోయాను. సో మీకు ఎదురుగా చేస్తాను. అట్లీస్ట్ కొంతమంది చూసైనా చేసుకోవచ్చేమో కదా. ఓకే, 1 మినిట్ ఓపెన్ చేస్తాను. సో ఐఫోన్లో నేను pvsmedia.io నుంచి వెళ్ళి .com వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే, 1 మినిట్. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేశాను. సో ఇప్పటిదాకా నా వాయిస్ వినలేదు సార్. హలో, రాలేదు సార్ మీ వాయిస్. రాలేదా? ఎప్పటి నుంచి? చాలా రాలేదు సేపు సార్, అవుతుందా? రాలేదు. జస్ట్ ఇందాక మీరు చెప్పారు కదా ఇప్పుడు నేను చేసి చూపిస్తానని చెప్పేసి అప్పటి నుంచి ఓ, రావట్లే. అప్పుడైనా? ఓకే ఓకే, 1 ఓకే మినిట్. సార్. నేను స్క్రీన్ షాట్ చేసి స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే డౌట్ వచ్చింది, అందుకని చెప్పేసి నేను మళ్ళీ మీటింగ్ ఎండ్ అయ్యి లెఫ్ట్ అయ్యి మళ్ళీ వచ్చాను అంటే అనమాట. మీరు ఏమన్నా డౌట్ వచ్చి ఓపెన్ చేస్తారని చూస్తున్నా. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది సార్ ఇప్పుడు. అవుతుందా? ఓకే ఓకే ఓకే, రైట్. ఓకే. సో స్క్రీన్ షేర్ అవుతుంది. యూజర్ వ్యాలెట్కి వెళ్దాం. సో 1092 చూడండి, ఇక్కడ ఎప్పుడు చేశాను? 11కి చేశాను. ఈరోజు 13 అంటే 12 కూడా మర్చిపోయాను నేను. సో ఓకే, ఎనీవే ఇప్పుడు చేద్దాం ఫార్మింగ్. ఓకే, 1.11 కంటిన్యూ. ఎనీవే ఓకే, ఫార్మింగ్ అయిపోయింది. చూడండి 11:30 చేసాము. అది వేరు, 11:30 చేసింది వేరు. 105 అదే. ఇక్కడ ఇది అదర్కి అవుతుందా సార్? ఇది వేరే వాళ్ళకి మనం చేయొచ్చా వీటిని? సార్ ఏది సార్? సీడ్ వాల్యూ నుంచి వచ్చిందని. సీడ్ వాల్యూ నుంచి వచ్చింది చేయడానికి కుదరదు సార్. అదర్స్ ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి ఎందుకు అంటే డౌట్. ఇక్కడ చూడండు, మరి ఇక్కడ సెల్ఫ్ అన్నాడు. సెల్ఫ్ అంటే మ్యాక్సిమం 26. సార్ మీరు అది రివార్డ్ చూస్తున్నట్టున్నారు. అలాగే User నేను ఎందుకు అన్నానంటే, ఓకే నేను ఎందుకు అన్నానంటే ఇక్కడ చూడు, ఇక్కడ నీ వ్యాలెట్ నువ్వు చేసుకున్నట్టు చూపిస్తుంది కదా, నెంబర్ వచ్చింది కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకే సార్. సో రేపు పొద్దున వేరే వాళ్ళకు కూడా చేసే అవకాశం ఇస్తుందేమో నేను అంటున్నా. అంటే దీన్ని బట్టి డౌట్ వచ్చింది. ఓకే సార్. ఓకే, ఇది ఇక్కడ ఉంది కదా, నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఏంటి వ్యాలెట్ ఫార్మింగ్ దీనికి వేసామని చెప్తుంది. దీనికి వేసామంటే మనం సెల్ఫ్ చేసుకున్నాం కదా. సో అలాంటప్పుడు సెల్ఫ్ కే నీకు ఖచ్చితంగా ఇస్తాను అన్నప్పుడు అవసరం లేదు కదా మరి మనకి. ఎగ్జాంపుల్ గా ఈ నెంబర్ రావాల్సిన అవసరం లేదు. ఇంకోటి సార్, అది అదర్స్ కి ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు సార్. ఎందుకంటే 100% కాబట్టి అదర్స్ కి ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. అలా ఇవ్వకపోతే మరి ఇది కూడా అవసరం లేదు మరి. అట్లా ఉంటే ఇక్కడ మనకి డీటెయిల్ నీ నెంబర్ కి చేసుకున్నావు అని చెప్తుంది. ఎస్ సార్, అది కరెక్టే. అట్లా కానీ ఏంటంటే ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, అంటే ఈ లాయల్టీ అనేది 14070 మనం పెట్టుకున్నంటే అంటే 8,372 బయటకు వచ్చాయి అనేది. ఎస్ సార్, 8,372.840 అవి వచ్చినాయి. అది విడిచిపెట్టాను. ఓకే, అది ఏమైనా మనం రౌండ్ ఫిగర్ తీసుకుంటే అయిపోయా. సో అంటే 1472 నుంచి వెళ్ళి మనకు 14,072 మైనస్ 8,372 చేసుకుంటే అంతే అయిపోయింది. ఇంకొక 5,700 మాత్రమే ఉంది.
ఎస్ సార్ అంతే. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చాలా అయిపోయింది. మనం ఏమనుకుంటున్నాం కదా, ఇప్పుడు 60 సగం మనం సగం 60% ఇప్పుడు సగం అయిపోయింది అంటే సార్ మనకి. ఆ, సగం పైన ఏమంటారు, అయిపోయింది. 60% అయిపోయింది. అయిపోయింది సార్. ఉమ్. అంటే ఇంకో 40% ఉంది మరి. ఓకే ఓకే. సో డియర్ పార్ట్నర్, మీరు అందరు కూడా చూసుకుంటున్నారు కావచ్చు కదా, ఇక్కడనే కదా మీరు చూసుకునేది. సో రోజు ఇది ఇవ్వండి 17.59 వస్తుంది, అంతే కదా. సో మరి ప్లస్ ఏంటి, ప్లస్ 9.7431 ఏంటి ప్లస్ 15%. 15% సార్, అది రివార్డ్ డైలీ రివార్డ్ లోకి అంటే ఏది ఏది వస్తుంది ఇక్కడికి, డైలీ రివార్డ్కి వెళ్తుందా? డైలీ రివార్డ్ లోకి అంటే సార్ అది మనకి ఫార్మింగ్ ద్వారా సార్కి ఎంత వస్తుందో చూడండి సార్. ఫార్మింగ్ ద్వారానా, ఏది మన టోకెన్ ఫార్మింగ్ ద్వారానా? టోకెన్ ఫార్మింగ్ కి ఇది ఇక్కడ కలుస్తుందా? ఓకే చూద్దాం. టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు నేను ఏం చేయాలి, టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేయనా ఈసారికి? టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేయండి. టోకెన్ ఫార్మింగ్ స్టేటసా, ఫార్మింగ్ స్టేటసా, రివార్డ్ వాల్యూ సార్, రివార్డ్ స్టేటసా. ఓకే, రివార్డ్ స్టేటస్ చూస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ రిపోర్టా? ఓకే, ట్రాన్సాక్షన్ రిపోర్టు ఇక్కడ రైట్ 9 వస్తుంది, కరెక్టే సార్. ఎందుకంటే ఇందులో వచ్చింది 15%, అందులో యాడ్ అవుతుంది కదా సార్ మనకి అది. ఓహోహో, అంటే అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుంది, మళ్ళీ ఫార్మింగ్ అవుతుంది కదా కదా ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సీడ్ వాల్యూలో యాడ్ అయ్యి, సీడ్ వాల్యూ ద్వారా మనకి ఇంత ముందు సీడ్ ఫండింగ్ అయ్యేది, ఇప్పుడు ఫార్మింగ్ అవుతుంది సార్. ఓహోహో, అంటే ఓకే ఓకే, ఓహో అట్లనా, కరెక్ట్. అందుకని చెప్పేసి ఇక్కడ 9.7431, అక్కడ కూడా 9.7431 కనబడింది. మరొకసారి చూద్దాం. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. చూస్తే ఇక్కడ అవునవును 9.7431 కరెక్టే. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, అచ్చా ఇక్కడ ఈ 17.59 ప్లస్ దగ్గర దగ్గర 10 అంటే 27 వస్తున్నాయి సార్కి ఎవ్రీడే. ఓ ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో అందుకని చెప్పేసి 4 days ఒకసారి చేసుకోవచ్చు సార్. అచ్చా ఇది ఎక్కువ అవుతుంది అనమాట ఇక్కడ. అందుకని చెప్పేసి ఇది తొందరగా ప్లస్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం 17.59 అనుకుంటే కొద్దిగా లేట్ అవుతుండే ఇది. బట్ ఏమవుతుందంటే ఇక్కడ దగ్గర దగ్గర 10 యాడ్ అవుతుంది, అంటే $10 యాడ్ అవుతుంది సార్కి కదా, అంతేనా సార్? హలో ట్వీట్ అయ్యారు. ఫార్మింగ్ లోంచి ఇందులో యాడ్ అవుతున్నాయి కాబట్టి సార్, దాని మూలన 27 వస్తున్నాయి సార్కి. అంటే ఫార్మింగ్ సార్ ఇంకా పెంచుకుంటా ఉండాలంటే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. సో నో ప్రాబ్లం. సో వెరీ గుడ్. సో ఈసారికి నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది సార్ ఈ విధంగా కూడా మీకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనము ఈసారికి ఫార్మింగ్ కూడా చేసేద్దాం బెటర్, ఎందుకంటే 111 అయింది కదా, ఎందుకు ఆపడము. ప్రొసీడ్ టు మ్యాక్సిమము అండ్ స్టార్ట్ ఫార్మింగ్. సో సార్ మనకి ఆల్రెడీ పాస్వర్డ్ ఇచ్చారు కనుక ఓకే. సో మళ్ళీ ఇక్కడ కూడా 1.11 సేమ్, అక్కడ 100తో చేసినా కూడా సేమ్ 1.11 ఇక్కడ కూడా అంతే. అంటే 150తో చేసినా కూడా 1.11 తగులుతుందా, ఎట్లా ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఎస్ సార్, అంతకుముందు మీరు పెట్టారు కదా సార్, సేమ్ అదే క్యాలిక్యులేషన్ తో అవుతుంది. 150తో కూడా ఇదే 1.11 అవుతుందా, ఎట్లా ఎక్కువ అవుతుందా? ఒకవేళ 125 150 దాకా అలాగే అవుతుంది, దానిపైన అయితే ఎక్కువ అవుతుంది సార్. అచ్చా అయితే ఈ రోజు చేసేద్దాం, నెక్స్ట్ నుంచి 150 చేద్దాం. అయితే ఒకసారి 150 చూద్దాం. ఈసారికి మనం 150 చేయాలంటే 3 రోజులు ఆగాలి. ఇప్పుడేమో 2 రోజులకు ఒకసారి అయిపోతుంది. సో నెక్స్ట్ ఒకసారి 3 రోజులు ఆగి చూద్దాం, మరి ఎంత కట్ అవుతుంది అనేది ఒకసారి మనము చూద్దాం దాన్ని. ఓకే, ఇప్పుడు ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్ళి చూస్తే కనబడుతుంది కదా, ఇప్పుడు అయిందా లేదా అని చూసుకోవాలి కదా సార్. రైట్. సో ఇక్కడ చూస్తే అమ్మో జరిపితే చాలా 13 నాడు ఇంతకుముందు 100 అది, సో 111 ఇది. సో ఓకే నో ప్రాబ్లం. ఎనీవే, సో ఈసారికి వచ్చేసి మరి మొత్తము 13,055తో అయ్యింది. అంటే దీన్ని మనము యాక్చువల్ అవి తీసేయాలా, తర్వాత చూద్దాం.
సో బయటకు వచ్చింది మాత్రం 8,764. సో సార్ సెకండ్ క్రైటీరియాలో ఉన్నారు, వెరీ గుడ్. సో మంచిది. సో మరి ఇక టైం కూడా అవుతుంది. రివార్డ్ డేట్లోకి ఏది వెళ్ళింది ఈ మధ్యన అంటే 50 చేశాడు అంటే ఈ మధ్యన రివార్డ్లోకి వెళ్ళిపోయినట్టుంది ఒకటి. చూద్దాం ఇక్కడ రివార్డ్ డేట్లోకి ఈ మధ్యన ఏదైనా వెళ్ళి ఉంది అనుకుంటున్నాను. ఇంకా నేను రోజు ఓపెన్ చేయట్లేదు కదా, దానివల్ల ఇక్కడ 5th జూలై చేసింది 75 చేస్తే మరి 150 వచ్చి వెళ్ళిపోయింది. కరెక్టే. ఇది ఎప్పుడు చేసాము దీన్ని? 5 జూలై 5 జూలై చేసింది కూడా 75తో చేస్తే మరి 150 అయ్యి వెళ్ళిపోయింది. అంతేనా సార్? 30 టైమ్స్ 4253కి 5 జూలై చేసింది కూడా వెళ్ళిపోయింది సార్. సార్కి 75 చేసింది కంప్లీట్ అయింది. సో నీవే ఇంకోటి కూడా దగ్గర ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలిసిపోతుంది మనకి ఒకటి దగ్గర ఉందంటే చూడండి 13 మే క్రెడిట్ 2, అందుకని చెప్పేసి ఇది 50తో అంటే నిన్న వెళ్ళినట్టుంది. చూడు రివార్డ్ ఇంకా రిఫరల్ రివార్డ్ స్టార్ట్ అవ్వలేదు అంటే ఈ రోజు వెళ్ళింది, ఈ రోజు వెళ్ళినట్టున్నది. ఇది మేబీ ఇది ఈ రోజే వెళ్ళినట్టున్నది లోపలికి. రైట్. సో ఇక్కడ ఏంటంటే 50 అంటే ఇక్కడ 100 అవ్వాలి. 100 అవుతుంది, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇది 27 గానే అయింది. సెకండ్ క్రైటీరియా ఉన్న తొందరగా వెళ్ళిపోతుంది. మరి ఇది కూడా మరి ఇంకొక 23 అయితే ఇంకా వెళ్ళిపోతుంది ఇది కూడా. సో వెరీ గుడ్. సో మెరీవే మంచిది. సో సార్కి ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను, నేను కొంచెం ఫార్మింగ్ పెంచుకోమని చెప్తాను. ఓకే. జూలైలో చేసింది వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం. మేలో 1 minute ఇక్కడ 13 మే. ఇప్పుడు ఇదే కదా వెళ్ళిపోవాల్సింది. నెక్స్ట్ అదే 13 అర్థం కాలే. ఇప్పుడు ఈ రివార్డ్ ఫార్మింగ్ లోకి జూలైలో చేసింది వెళ్ళిపోయిందా సార్? అది లాస్ట్ ఇయర్ సార్ 2023. ఇప్పుడు ఇదేమో మేము ఇది కదా ఇప్పుడు ప్రజెంట్ అది కదా. అది కాదు, బరోబర్ చూడు. సేమ్ ఓకే మే 2023 సార్. ఓకే కాదు ఇది మీకు అర్థం. ఇప్పుడు ఎట్లా హౌ పాసిబుల్ చెప్పు, ఇక్కడ డౌట్ వస్తలే మీకు? అవును సార్, డౌట్ వస్తుంది. అంటే ముందు చేసింది అవ్వకుండా నెక్స్ట్ చేసింది ఎలా వెళ్ళిందని ఎలా వెళ్ళింది మరి? అదే ఓకే సార్. ఇంకోటి కూడా ఉండొచ్చు సార్. ఇంకోటి కూడా ఉండొచ్చు. అంటే అది లెవెల్ వైజ్ గా అది రిఫరల్ ఉంది కదా సార్, ఆ రిఫరల్ ద్వారా కూడా వెళ్ళిండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ లెవెల్లో సార్కి రిఫరల్ తక్కువ ఉందేమో మేబీ. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్, మీరు రిఫరల్ ద్వారా కూడా ఉండొచ్చు. ఎందుకంటే సార్కి చూడండి 6 లెవెల్లో రిఫరల్ ఎక్కువ ఉంది. ఇదా సార్? అవన్నీ ఫామ్ వాల్యూ ద్వారా చేసినాయి. అవి ఏది? ఇవి ఇప్పుడు 13 మే కనబడేది మాత్రం 13 మే ఏదైతే కనబడుతుందో ఇది ఫార్మింగ్. నేను అదే వెంకటేష్ నువ్వు మాట్లాడేది ఏంటంటున్నా అంటే ఈ 50 ఏదైతే ఉందో ఈ 50 దీనికి 100. ఇప్పుడు ఇక్కడ 50కి 100 రాదు. ఇక్కడ దీనికి 50కి 50 అయిన తర్వాతనే వెళ్ళిపోతుంది. చూడు ఇక్కడ 0.125 వస్తుంది కదా. ఓకే. దీనికి 0 ఇది ఎందుకంటే ఎవరన్నా వస్తారా అని చెప్పేసి అదే ప్రయత్నం చేస్తున్నాను. ఇక 50 ఏదైతే ఉందో మొత్తం అదే అన్నమాట. సో ఇక్కడ చూడు, ఎందుకంటే చెప్పన్నా ఇక్కడ చూడు, ఇగో ఈ 9 జూలై చేసిన దానికి 193 చేసిన దానికి ఇగో రిఫరల్ యాడ్ అవుతుంది. చూడు ఇక్కడ 36 కనబడుతుందా? అదే ఇదనమాట. అంటే ఇక్కడ ఇంకా ముందు అయిందంటే నువ్వు అదే అంటావా చెప్పకుండా నేను ఎదురు చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ 90తో మరి 90తో ఇప్పుడు నెక్స్ట్ మరి ఎగ్జాంపుల్ అట్లా చూసుకున్నా కూడా మరి 99తో చేసింది ఏంటంటారు? ఇది రమేష్ సార్ రండి సార్ బయటకు, మైక్ అడ్మిట్ చేసుకోండి సార్. ఈ సెకండ్ లో చూడండి, ఈసారికి 99తో చేసింది 13 మే. మరి ఇదేంటంటారు? మరి ఇదైతే ఫామ్ వాల్యూతో 99 చేయలేదు కదా మనం? చేయొచ్చు కదా, చేయొచ్చు సార్. చేయొచ్చు కానీ ఒకే రోజు 50, 99, 50, 99 ఎలా అవుతాయి సార్? ఇది కూడా పాయింట్. ఒకే రోజు 1 అవర్ 13 మే 2 టైమ్స్ సార్. అది ట్రయల్ రన్ గా చేసినట్టున్నారు ఫస్ట్ టైం, తర్వాత సెకండ్ టైం మ్యాక్స్ కొట్టారు. అంతే అంటారా?
మేబీ అవ్వచ్చు అయితే అంతే మరి సార్, అంతే అంతే. ఇట్లా కూడా అవ్వచ్చు. ఫామ్ వాల్యూ ధరనే ఆ, సార్, మనకు 100% అనేది ఫామ్ వాల్యూ ధరనే. దానికి మాత్రమే రెఫరల్ రివార్డ్ అనేది వెళ్ళదు. రాదు. అవును, అదే అది ఓకే. అదే రమేష్ నేను సార్, నాకు ఫార్మ్ డౌట్ వాల్యూ వచ్చింది ద్వారా అదే. 24 అవర్స్ దాటిన తర్వాత అవుతుంది కదా మళ్ళీ. ఏది సార్? 24 అవర్స్ కి ఒకసారి ఇచ్చాడు కదా ఫార్మ్ వాల్యూ అయినా సరే, వెంటనే ఇవ్వలేదు కదా సార్ మనకి. లేదు సార్, ఇచ్చారు. ఇచ్చారా? వెంటనే ఇది అవ్వలేదు మనకు సార్. డిపిల ద్వారా దీనికి మాత్రమే 24 అవర్స్ కి ఒకసారి అంటే ఇచ్చారు. అది ఇచ్చారు అంటే సార్. ఇది 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 మీరు అనేది మనము సీడ్ ఫండింగ్ లో అవైలబుల్ నుంచి చేసుకుంటే ఆ 4th వ్యూ రిపోర్ట్ లోకి ఏదైతే వెళ్ళిందో ఇది అదేనా మీరు అనేది? సార్ అదే సార్. అయ్యే చెప్పారు. మరి అవే అయితే అప్పుడు ఇచ్చాడా మనకి 24 hours లో ఇంకోసారి చేసుకోవడానికి కూడా ఇచ్చాడు అయితే ఇచ్చి ఉంటారంటారా అయితే? లేదు సార్, రెస్ట్రిక్టెడ్ అలా ఏం లేదు మనకు అప్పుడు. లేదా? ఓకే ఓకే, మేబీ అవ్వచ్చు లేదు అయితే. లేదు లేదు. సో నాకైతే ఎంత ఉంటే గుర్తులేదు. అంత చేసుకోవచ్చు. ఎంత ఉన్నదో చేసుకోవచ్చా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అవును. ఓకే, నో ప్రాబ్లం, అయితే పర్వాలేదు. సో ఓకే, సో నో ప్రాబ్లం. అంటే దీన్ని బట్టి బయట పట్టిన చూడండి, ఇక్కడ ఇది 50కి 50 వస్తుంది అనమాట. ఇక్కడ 50కి 50 వస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ మనం ఏదైతే ఈ 100 తో మనం ఇప్పుడు చేస్తున్నామో, ఇది మనం ఇప్పుడు 100 తో, అది కూడా 100కి 100నే కదా. ఇప్పుడు ఈ 100కి మనకు 100నే. తర్వాత రిఫరల్ సేమ్ దానిలోకి మాదిరిగా రిఫరల్ కూడా యాడ్ కాదు, అంతేనా సార్? అంతే సార్, యాడ్ అవుతుంది యాడ్ కాదు. 100%. ఓకే ఓకే, సో మనం ఏం చేయాలంటే మనకు గుర్తుంచుకోవాలంటే ఇక్కడ, బట్ ఇదంతా మన ఫార్మింగ్ కాదు సో అనేది గుర్తుంచుకోవాలి. ఈసారికి ఇదంతా ఫార్మింగ్ కాదని గుర్తుంచుకోవాలా. సో ఫార్మింగ్ తెలియాలంటే ఇక్కడ ఒకటి చిన్న ఈజీ లాజిక్ కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే ఈ సారు ఫార్మింగ్ చేయాలనుకుంటాడో, సో నీకు ఎంత పెండింగ్ ఉంది అనేది రావడం జరుగుతుంది అక్కడ కదా. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫార్మింగ్ మనము స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్ క్లిక్ చేస్తే సబ్మిట్ అక్కడ లేదు అమౌంట్, బట్ చూద్దాం ఒకసారి. మాక్సిమం ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది చూడండి సార్. అంటే ఇక్కడ 11,133 మాత్రమే సార్ది ఫార్మింగ్. చూడండి ఇక్కడ, అవునా? సో అక్కడ 13,000 చూపిస్తుంది, కానీ ఆ 13,000లో మిగతాదంతా 2,000 ఏదైతే ఉందో మనం అందులో నుంచి వచ్చింది అనమాట. సీడ్ వాల్యూ నుంచి వచ్చింది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది మనకి ఇక్కడ. రైట్, ఓకే. ఎనీవే, సో మంచిది సార్, ఎందుకంటే చాలా బాగా మరి మంచి చేసుకున్నారు. మళ్ళీ ఒకసారి కూడా కాల్ చేసి చెప్తాను. సో థ్యాంక్ యూ డియర్స్. చూసారు కదా, మరి ఇదంతా మరి స్టార్టింగ్ నుంచి వెళ్ళి మరి ఇది మనం విన్న వాళ్ళు, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ఇలాంటివి వినగలుగుతారు. సో మిగతా వాళ్ళు మరి ఎవరైతే ఏందిలే, కొంతమందికి ప్లాన్ కూడా మరి సరిగ్గా వినకపోతే ఇక మరి ఏ విధంగా మనము మరి దీన్ని రన్ అవుతామో తెలీదు. సో ఎనీవే, ఎవరైతే మీటింగ్ వస్తున్నారో, ఎవరైతే మరి కంపల్సరీ ఫాలో అవుతారో వాళ్ళే మనీ అనేది ఎర్న్ చేసుకుంటారని చాలాసార్లు చెప్తాను. ఈవెన్ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. సో ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. మరి మేడంకి, తర్వాత ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, ఇక అటెండ్ అయిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు అంటే బిగ్ థ్యాంక్ యూ చెప్తూ, సో మనం మళ్ళీ రేపు 9:40 మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మీటా, పీవీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అందరు, థ్యాంక్ యూ చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ అందరికి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అందరూ ఓటేసేచ్చారు, ఎవరు బాధపడకండి. నా ఓటు వృధా పోతుందో అనుకోకండి. కొంతమంది వృధా పోద్ది, కొంతమంది గెలుస్తుంది. ఓకేనా సార్? ఎందుకంటే ఓకేనా, సో ఏదైతే గెలుస్తుందో నేను దానికి వేసానని చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. జై పీస్ మాట, పీస్ విల్ నెవర్. థ్యాంక్ యూ. చెప్పండి సార్ మల్లేశ్వర సార్. మీరు ఆన్లైన్ లో ఓటు వేసే అవకాశం ఉందా సార్ మీకు? లేదు సార్, అందుకే కదా స్టార్టింగ్ లో మేము మిస్ అయ్యాము, మీరన్నా వినియోగించుకోండి అని చెప్పాము కదా సార్. అది ఫారం 6 అనేది అప్లై చేసి ఆన్లైన్ లో చేయొచ్చు అని చెప్పేసి పెట్టారండి. అది ఇంకా కాలేదు, ఇంప్లిమెంటేషన్ కాలేదు సార్. అది నెక్స్ట్ సారి అవుతుంది ఖచ్చితంగా. ఒక్కసారి మీరు ట్రై చేయండి సార్. అది అప్లికేషన్ కనుక తీసుకుంటే 15 రేపు ఎల్లుండి వేయచ్చు, 15 లోపల వేయచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఓ అలాగనా సార్? ఓకే ఓకే, నేను మీకు అది మ్యాటర్ పంపిస్తాను, పంపించారు సార్. అయితే ఒక్కసారి అప్లికేషన్ అయితే మాత్రం రేపు ఎల్లుండి ఓటింగ్ చేయొచ్చు. ఓకే సార్. అయితే మీరు అది
ఏదైతే మీ దగ్గర ఉందో ఏదైనా లింక్ కానీ లేకపోతే దానికి సంబంధించింది ఏదైనా ఉంటే కనుక నాకు అదే పంపించండి, నేను చెక్ చేస్తాను. అంటే పేపర్ న్యూస్ పంపిస్తాను, ఒకసారి ఎస్ చూడండి. సార్, షూర్ షూర్, థ్యాంక్ యూ ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ. జై పీయూష్ మిఠా, పీయూష్ విల్ ఎవరైనా థ్యాంక్ యూ ఆల్. సో బాగా నిద్రపోండి అందరూ. డోంట్ వర్రీ, బీ హ్యాపీ, దట్ ఇస్ ద పీయూష్ మిఠా. థ్యాంక్ యూ ఆల్, బై.